నేను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది నాకు కొంత బాధనే కలిగిస్తున్నది. ఎందుకంటే ఇది నేను ఎవరి మీదనో చేస్తున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శ కానీ వ్యాఖ్యలు కానీ కావు. ఒక బాధ్యత కలిగినటువంటి ఆల్ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటానికి సహకరించినటువంటి పార్టీ. నేను ఒక ఇంజనీర్నే కాకుండా 2000 సంవత్సరం నుంచి ఒక ఉద్యమకారుడుగా, ఒక నీటి గురించి చెప్పే ఒక ఇంజనీర్గా మీ అందరూ గుర్తించారు. ఇక్కడ తెలంగాణలో పల్లెల్లో కూడా గుర్తించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరికి కూడా ఈనాటికి నేనంటే ఒక విధమైన గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని నేను నిలుపుకుంటూనే నాకు కలిగిన బాధ ఎందుకు అని మీరు అడగవచ్చు. ఈవేళ ఎవరైతే నిన్న మాట్లాడిన వాళ్ళు ఇద్దరు కూడా నాకు చాలా ఆప్తులు. అటు శ్రవణ్ మా జిల్లావాడే, రెండవది టీఆర్ఎస్తోని మాతో కలిసి పనిచేసిన వాడు. మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం ఎట్లా జరిగిందని శ్రీకృష్ణ కమిటీకి మేము సబ్మిట్ చేసిన ఇరిగేషన్ వాల్యూమ్ 2 ఇది ప్రత్యేకంగా నేను తయారు చేసింది. దానికి దీన్ని తన ఐటీ నాలెడ్జ్తో ఎంతో నాకు సహకరించి దీన్ని రిపోర్ట్ రూపంలో తయారు చేయడంలో ఆయన కూడా డిస్కషన్స్లో నేను, జయశంకర్ గారు, కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో డిస్కస్ చేసినప్పుడు మన మిత్రుడు దాసు శ్రవణ్ కూడా ఉన్నాడు. ఆయనకు తెలియని కావు, ఆయనకి చాలా విషయాలు ఇందులో తెలుసు. ఈ రిపోర్ట్ కాపీ కూడా ఆయన దగ్గర ఉంది. ఇదే రిపోర్టును అన్ని పార్టీల వాళ్ళు నా దగ్గర ప్రతి తీసుకొని వాళ్ళు కొద్దిగా అటు ఇటు మార్చుకొని కూడా దాన్ని శ్రీకృష్ణ కమిటీకి సబ్మిట్ చేసే విషయం కూడా నాకు తెలుసు. అంతేకాకుండా రమేష్ గారో, గులాం నబీ ఆజాదో, లేకపోతే మన సింగ్ గారు నిన్న వచ్చినటువంటి మన దిగ్విజయ్ సింగ్ గారు ఒక నోట్ అడిగితే, ఎందుకయ్యా మీ తెలంగాణ గురించి ఇంత గొడవ పెడుతున్నారని మన ఎంపీలను అడిగితే, హుటాహుటిన ఆనాడు వివేక్ గారు ఎంపీ మన కాంగ్రెస్లో ఉన్న ఆయన నాకు అర్జెంటుగా కాల్ చేసి, నేను టీఆర్ఎస్ వాద్యం తెలుసు, తెలంగాణ వాద్యం అన్న గౌరవంతో నేను ఎప్పుడు కూడా సామాన్యంగా అబద్ధాలు చెప్పడు. ఈ మనిషి నేను అబద్ధాలు చెప్పకపోవడమే కాకుండా మీ అందరికీ తెలుసు, ఈ నీళ్లు నిజాలు అన్న పుస్తకాన్ని 2006లోనే ప్రచురించాను. మీ అందరికీ తెలుసు. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 2000 ఇది అవసరం లేదనుకున్నాక వాల్యూమ్ 2. కానీ రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంటులో తెలంగాణకు జరిగిన మేలు కీడు రెంటిని కూడా నేను రాసింది నీటి నిజాలు నెంబర్ 2. మరి ఈవేళ నీళ్లు నిజాలు నిన్న చూసే పెద్ద క్యాప్షన్లో నీళ్లు నిజాలనే పెట్టుకుంటారు. నేను కాపీ రైట్స్ క్లెయిమ్ చేయటం లేదు, కానీ అందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను వారికి. ఎందుకంటే ఇందులో కూడా వాస్తవ జలదృశ్యమే, ఇది కూడా వాస్తవ జలదృశ్యమే మేము చెప్పాం. అప్పుడు నేను మరో మిత్రుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ఇద్దరం కూడా మమ్మల్ని ప్రత్యేకంగా విమానంలో పిలిపించుకొని మాతో నోటు రాయించుకొని ఆ రోజు ఆ మీటింగ్లో నిన్న మీటింగ్లో ఉన్న దాదాపు అందరూ ఎంపీలు, మినిస్టర్సు, గీతారెడ్డి గారు ఉన్నారు, జయపాల్ రెడ్డి గారు ఉన్నారు, మన పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ నోటు తీసుకొని వాళ్ళు ఎవరికి వారే మేమే ప్రజెంట్ చేస్తామని ముందుకు వచ్చి చేశారు. ఏది ఏమైనా కూడా వాళ్ళు చాలా థ్యాంక్స్ చేశారు, మీరు చాలా కష్టపడ్డారండి, తీసుకున్నారని. అంటే వారికి చాలా ఉపయుక్తంగా వచ్చినందుకు, వాళ్ళకి ఉపయోగపడినందుకు ఎంతో సంతోషించారు. చివరిగా గీతారెడ్డి గారు అనేక సందర్భంగా, పొన్నాల లక్ష్మయ్య గారు చాలా మంచి మిత్రుడు, అందరూ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ లావాడు. ఆయనతో కలిసి ఉద్యమ సమయంలో ఆయన కాంగ్రెస్గా ఉంటూ, నేను ఒక మామూలుగా ఒక తెలంగాణ వాదిగా ఉంటూ కోదాళ్ళలోనే అనేక సభల్లో పాల్గొన్నాం. అంటే వారి మీద, శ్రవణ మీద ఇట్లాంటి అవసరమా అంటే, మీకు రాజకీయ ప్రయోజనాలు ఉంటే చూసుకోవచ్చు, కానీ తెలంగాణకు ఇప్పుడు ఉన్న మనం ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్లో ఒక పక్కన మనం ట్రిబ్యునల్కి పోయి మన తెలంగాణ హక్కుల కోసం మేము కోట్లాడుతున్నాం రాత్రి మగడు. ఈవేళ కూడా మీరు చూశారు, తెలంగాణ 4 రాష్ట్రాల మధ్య నీళ్ళు ఇవ్వాలన్నా, 2 రాష్ట్రాల మధ్య ఇవ్వాలని 3 రోజులు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో మేము కేసులు వేశాము.
తెలంగాణకు మాకు మొదటి నుంచి మాకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. మమ్మల్ని ఎవరు అడిగిన వాళ్ళు లేదు. 2014 దాకా మీకు కొట్లాడింది నీళ్లు నిధులు నియామకాల కోసం. ఈవేళ మమ్మల్ని అడగకుండా ఏదో అంతకుముందు జరిగినటువంటి బచావ్ ట్రిబ్యునల్లో వాడు ఇచ్చిన కేటాయింపులు మా మీద రుద్దడం ఏ న్యాయం? కృష్ణా బేసిన్లో 3 రాష్ట్రాలతో పాటు కూడా మేము కూడా ఓ రాష్ట్రంగా ఉన్నాము. మాకు కూడా సమానమైన హక్కులు ఉంటాయి. కాబట్టి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన బిడ్డగాల ఉపయోగించకండి, దాంట్లో చూడకండి అని మేము ఎంతో మా అడ్వకేట్లు వాళ్ళు మేము రాత్రిపూట కష్టపడుతుంటే ఈ సమయంలో ఎక్కడో బయటి వాళ్ళు లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సోదరులు కూడా మా మీద కామెంట్ చేస్తేనే బాధపడి ఉండేవాళ్ళు. కానీ మాతో ఉద్యమంతో నడిచి మమ్మల్ని ఉపయోగించుకొని అంటే సంతోషంగా మేము ఉపయోగపడ్డాం. మాదేదో ఇది అని కాదు. చిట్ట చివరిగా చెప్పవలసేటప్పుడు రాజనరసింహ గారు, దామోదర రాజనరసింహ గారిని అప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండేవారు. వారిని ప్రత్యేకంగా తెలంగాణ ఎందుకు కావాలి అంటే నీళ్లు నిధులు నియామకాల్లో ఎట్లా అన్యాయం జరిగింది అనే విషయంలో నీళ్లలో నన్ను పిలిపించుకున్నారు. అనేక మంది మినిస్టర్స్, ఈనాటి మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి నేను నోట్ రాసి ఇచ్చాను. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన నన్ను పిలిపించుకొని ఇది తయారు చేసేది కరెక్ట్గా ఉందని చెప్పిన తర్వాత దాన్ని ప్రజెంట్ చేశాడు. ఆ ముగ్గురు వెళ్ళారు. అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళారు, చెల్లు కుమార్ రెడ్డి గారు వెళ్ళారు, మన బహుశా ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యాడు గారు వెళ్ళారు. ఇది వెళ్తే నేనైతే లేను, కానీ పర్హాప్స్ హిస్ వాజ్ ది బెస్ట్ అండ్ కన్విన్సింగ్ అని చెప్పారు. ఆయన నాకు ప్రత్యేకంగా కంగ్రాచులేట్ చేశాడు, మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. అట్లాంటి వ్యక్తి కూడా అక్కడ కూర్చున్నాడు. పొన్నా లక్ష్మయ్య గారు అక్కడ కూర్చున్నారు, గీతారెడ్డి గారు కూర్చున్నారు, డీకే అరుణ గారు కూర్చున్నారు. వీళ్ళందరితో నాకు సన్నిహిత సంబంధం. సరే సమనైతే నేను ముందే చెప్పాను. వీళ్ళందరూ కూడా కొన్ని లెక్కలు ఒళ్ళించి ఈ లెక్కల ద్వారా గత ప్రభుత్వం ఏదో మేము కేసీఆర్ గారు మేమేమీ చేయలేదంటున్నారు అన్న విషయానికే ఎక్కువసేపు ప్రాధాన్యత ఇచ్చి మీరు చేస్తున్నదంతా అబద్ధాలు, కాకి లెక్కలు. అయితే కాకి లెక్కలు అంటున్నారు. ఒకటే విషయం చెప్తారు. 1953 రకాలుగా విభజించారండి. 1956 అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రతో కలవక పూర్వం ఎట్లా ఉండేది? వాళ్ళు అన్నారు 17,43,53 అన్నారు, మేము 20 లక్షలు. పెద్ద తేడా లేదు. ఏదేమైనా అప్పుడు పెద్ద ప్రాజెక్టులు లేవు, అందులో ఎవరికి విభేదాలు లేవు. అది మీకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. అది నైజాంలో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినటువంటిది. ఆ తర్వాత వచ్చింది 47 లక్షల ఎకరాలకు మేము నాగార్జున సాగర్ కట్టాము, అది కట్టాము, ఇది కట్టామన్నారు. అందులో కూడా ఎవరికి ఎలాంటి పేచీ లేదు. 47 లక్షల ఎకరాలకు నీటి వసతి కల్పించాము. అంటే దిస్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ క్రియేటెడ్. అంటే మామూలు భాషలో మీకు తెలవాలంటే పొటెన్షియల్ క్రియేటెడ్ అంటే అన్నీ తయారుగా ఉన్నాయి. మన ఇంట్లో 100 లీటర్లు పట్టుకోవడానికి ఒక బిందెలో డ్రమ్ములు తయారున్నాయి. అంటే 100 లీటర్లు వస్తే ఖచ్చితంగా పట్టుకోగలిగి ఉండాలి మీరు. మరి నేనంటున్నాను, మీరు 2004 వరకు 47 లక్షల ఎకరాలకు మేము పొటెన్షియల్ క్రియేట్ అంటే మా ఇంజనీరింగ్ అధికారులు, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర అధికారులు ఇస్తే దాన్ని వీళ్ళు ప్రజెంట్ చేశారు నిన్న. మరి 47 లక్షల ఎకరాలులో కనీసం సగమైనా ఎప్పుడైనా వచ్చిందా నీళ్లు? మరి వర్షమే పడలేదా? వరదలు కాలేదా? 47 అంటే మీకు 1956 నుంచి 2004 లోపల వరదలు వచ్చినట్టయితే మరి మీరు ఇరిగేషన్ క్రియేటెడ్ అయ్యి ఉంటే మరి ఎందుకు 47 లక్షల ఎకరాలు ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరమైనా పారాలి కదా? మనకు 100 లీటర్ల డ్రమ్ము పెట్టుకుంటే నీళ్లు 100 వచ్చినాడు నిండాలి కదా. 120 వస్తే 100 నిండాలి, 25 కింది పోవాలి. 80 వస్తే 180 రావాలా? ఎన్నడూ కూడా మీకు 47 లక్షల ఎకరాలకు నీళ్లు రాలేదు. కానీ చమత్కారం ఏమిటంటే మన వాళ్ళు ఇదే తప్పుడు లెక్కల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లెక్కలనే ఇప్పుడు నిన్న కూడా వీళ్ళు ఉటకించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న లెక్కలన్నీ తప్పు లెక్కలు, అవి ఆంధ్ర ప్రాంతానికి లాభం చేకూర్చే దిశలో ఉన్నాయని మేము అందరం మా పుస్తకంలో ఇచ్చి దీన్ని మీరు మాకు ఒప్పుకొని ఈవేళ దాన్నే మాకు వ్యతిరేకంగా ప్రయోగిస్తారు. రైట్, మీరు అనుకున్నాం 47 లక్షల ఎకరాలకే ఓ మాటకు అనుకున్నాం. మరి 47 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినప్పుడు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, దీని తర్వాత సమాచారం ప్రకారం 2004 దాకా 47 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చామంటున్నారు అని మాకు ఒక డిపార్ట్మెంట్లో మాకు పెద్ద టేబుల్ ఇచ్చారు. కృష్ణ కమిటీకి మేము ఇచ్చాం. వీళ్ళ దగ్గర కాపీస్ ఉన్నాయి. అందులో
42 లక్షల ఎకరాలకు మీకు 2007, 2008లో ఇచ్చామని చెప్పారు. గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ 47 అయినా 42 అయినా ఒకటే కదా, దగ్గరనే ఉంది కదా. దాంట్లో విచిత్రం ఏమిటంటే ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా జాగ్రత్తగా వినొస్తుంది మీరు. ఇందులో కెనాల్స్ ప్రభుత్వం ఇచ్చేటువంటిది ఇరిగేషన్, కెనాల్ ద్వారా సాగునీరు ఇచ్చేది. ట్యాంక్స్ మైనర్ ఇరిగేషన్ ద్వారా వచ్చేది. ఈ రెండింటి ద్వారా వచ్చేటటువంటి ఈ 42 లక్షలు అయితే 2007, 2008లో ప్రభుత్వం సమర్పించిందో కృష్ణ కమిటీ కూడా ఇచ్చింది, అది మేము కూడా అదే పెట్టాము. అందులో 32 లక్షలు బావులు ట్యూబ్వెల్లో ఎవరు వేశారు? రైతులు తమ సొంత ఖర్చుతోని బావులలోంచి వ్యవసాయం చేసిన 32 లక్షలు కలుపుకొని వాళ్ళు చేసింది ఇలా 9,46,000. 47 లక్షల బదులుగా 2007, 2008లో వాళ్ళు ఇచ్చినటువంటి వ్యవసాయం సేద్యపు నీరు ఎంత? 9,46,000. అనేక సంవత్సరాలు చూసాం మేము. 1956 నుంచి 2004 దాకా చూస్తే ఎప్పుడు కూడా 12, 13, 14 ఒక సంవత్సరం మాత్రం 91 సంవత్సరాలు మాత్రం 18,42,000 మాత్రమే మ్యాక్సిమం వాటర్ ఇచ్చింది. మరి మీకు 47 లక్షలకు సేద్యం కనిపించారంటే హయ్యెస్ట్ పీరియడ్ ఇన్ 56 to 2004లో ఓన్లీ వాటర్ సేద్యం ఇచ్చింది 18,42,000. మరి మిగిలిన నీళ్లు ఇంకో 10-15 లక్షలు చేస్తే ఎక్కడి నుంచి వచ్చేవి? రైతులు డగ్ వెల్స్ అంటే మామూలు ఓపెన్ వెల్స్ నుంచి కానీ బోర్ వెల్స్ నుంచి కానీ వాళ్ళు సొంత ఖర్చుతో చేసుకున్న వ్యవసాయాన్ని కూడా మీ ఖాతాలో వేసుకొని మేము 42 లక్షలకు నీళ్ళకి ఇచ్చామని చెప్పేసి ఇది ఏం చేయమండి అని మేము ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ మాతో జత కలిసి వాళ్ళు కూడా అదే ఛాలెంజ్ చేశారు. ఈ ఫిగర్స్ ఎక్కడ చెప్పారు? ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకొని చెప్పారు. కానీ ఈవేళ దాన్నే మాకు ప్రయోగించి వాళ్ళు ఏమంటున్నారు? 47 లక్షలు మేము ఇచ్చామండి. సరే ఆయన మీరు 47 లక్షలు ఇచ్చారు, అదట్లో పెట్టండి. ఇక అది అన్నిటికంటే 2004 నుంచి 2014 ఆ పీరియడ్ని ఏమంటారో మీ అందరికీ తెలుసు. 2004 నుంచి చాలా జాగ్రత్తగా జలయజ్ఞం అన్న మాట మాట్లాడలేదు. మీరు విన్నారో ఏం లేదో 2004 నుంచి 2014లో జలయజ్ఞం అన్న మాట లేకుండా మనకు ఒక్క పేపర్ వచ్చేది కాదు. న్యూస్ పేపర్లో ఎప్పుడూ జలయజ్ఞం, ధనయజ్ఞం అని దాని మీద కాగ్ రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లు, ఈ రిపోర్ట్లు, పబ్లిక్ అకౌంట్ కమిటీ రిపోర్ట్లు, దాని మీద ఎన్నో మీటింగులు, ఈపీసీ విధానం మీద మీకు దాని మీద ఎంత కంగాళి అయింది. ఆ 2004లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి, నేను వారికి పేరు కూడా చెప్పడం లేదు, మీ అందరికీ తెలుసు, నిన్న వారు దాని మీద కూడా కామెంట్ చేశారు. ఏదేమైనా కూడా వారు 52 లక్షలో 51 లక్షకి మేము ప్రపోజల్స్ ఇచ్చాము, నిర్మాణం పనులు మేము చేపట్టాము. అది కొనసాగించుంటే ఆ 47 లక్షలు ఈ 51 లక్షలు 98 లక్షలు నీళ్ళు వచ్చి ఉండేవి. ఇక మీరు చేయాల్సింది ఇంకేముంది, ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అన్నారు. చాలా సంతోషం అండి. మీరు చేసిన 51 లక్షల్లో కనీసం 5 లక్షల నీళ్ళైనా 5 లక్షల ఎకరాలకైనా మీరు నీళ్ళు ఇచ్చుంటే ఇన్నేళ్లలో 4 నుంచి 14 నుంచి మనం సంతోషించేవాళ్ళం. 14 నుంచి 16 నుంచి మా పెర్ఫార్మెన్స్ చూడండి. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చారు చూడండి. ఇప్పుడు అంత విపులంగానే స్టాటిస్టిక్ ఎందుకు అడగదలుచుకోలేదంటే వీలైనంతతో ఇంకా చాలా సబ్జెక్ట్స్ మీతో వాళ్ళు రేజ్ చేసిన పాయింట్స్ చాలా ఉన్నాయి. అందులో ఈ 97-98 లక్షల గురించి చాలా విపులంగా మేము మధ్యాహ్నమే ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళు కూడా మాట్లాడారు, విన్నారు, కొంతమంది మీరు ఉండుంటారు. దాని గురించి మనం విపులంగా పోయితే వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే మన కాంగ్రెస్ మా మిత్రులు, నేను మిత్రులు అని చెప్తున్నాను ఇప్పటికీ, నేను వ్యక్తిగతంగా వాళ్ళకి మిత్రుడే, వాళ్ళకి నేను వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. కానీ ఏ అవసరం వచ్చింది ఇట్లా మీరు ఈ పార్ట్ తీసుకోవాల్సిన అవసరం? మేము చేస్తున్న వాటిల్లో పొరపాట్లు ఉంటే తప్పకుండా మీరు సర్దవచ్చు, సలహాలు ఇవ్వచ్చు. అది మేము మిమ్మల్ని ఎప్పుడు భాగస్వాములుగానే ట్రీట్ చేస్తాం. జాదారెడ్డి గారు ఇప్పటికే చాలా మేము గౌరవంగా చూస్తాం. అందుచేత ఏదో ఒక సంచలనం కలిగించాలన్న ఉద్దేశంతో ప్రేక్షకులు ప్రజలంతా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు మరింత గందరగోళానికి చేయాలనే ఉద్దేశం తప్ప నాకైతే కనిపించలేదు. ఇందులో కొంతమంది మా ఇంజనీర్స్ కూడా ఉపయోగించుకున్నారు. అవసరం నదులు లేని చోట రిజర్వాయర్స్ అవసరం లేదు ఇట్లాంటి. అది మనకు ఇద్దరికే నేను మీకు పోయినసారే నేను ఢిల్లీ నుంచి ఒక ప్రముఖంగా నేను మన పత్రికా సమావేశంలో చెప్పాను, మీడియా ముందు కూడా చెప్పాను, అవసరం వచ్చినప్పుడు అది చెప్తాను. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 97 లక్షలు ఈ లెక్కల గురించి
ఈ జాదులోకి మనం పోవడం పెద్ద అదృష్టం లేదు. ఎందుకంటే చాలా ఉన్నాయి చెప్పదలుచుకుంటే, అంత ఇండివిజువల్గా ఒకటి చెప్పడం ఏమిటంటే 47 లక్షలు అనేది మిత్తు, 47 లక్షలు అనేది రాలేదు. మ్యాక్సిమం వస్తే నేను చెప్పాను, అది మీరు అది కలపొద్దు. ఏది బోరుబావులు ట్యూబ్ వాల్వేలో వచ్చే ఇరిగేషన్ మీరు కలిపి అది నా సొంత ఇరిగేషన్ కింద తీసుకుంటే అది ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. గవర్నమెంట్ ఎంత మీకు ఇరిగేషన్ ఇచ్చింది. తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. వారు ఏమన్నారో మీరు కూడా సభలో విన్నారు. నాకు తెలిసినంత మేరకు నేను కూడా అనేక సందర్భాల్లో వాడుతూ ఉన్నాను. వారు ఎప్పుడూ చెప్పేది ఏమిటంటే, మనం ప్రతి జిల్లాకు సుమారు 1,00,000 ఎకరాలకు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇద్దాం. ప్రతి నియోజకవర్గానికి అంటే 119 నియోజకవర్గాల్లో కొన్ని మనకు అర్బన్ అవి పోతే మిగిలిన 80-85 సెమీ అవన్నీ కలిపి సుమారుగా 1,00,000 ఎకరాలకు ఇచ్చి ఇంకా అన్నీ కలిపి మనకు సుమారుగా వాళ్ళకి 1,00,000 ఒక డిస్ట్రిక్ట్కి 10 కావచ్చు, 14 లక్షలు కావచ్చు, ఇంకోటిలో 6-7 కావచ్చు. సుమారుగా యావరేజ్ మీద 10 లక్షల ఎకరాలేమో జిల్లాకు, తర్వాత నియోజకవర్గాలకు 1,00,000 చొప్పున మొత్తానికి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాయి. ఈ 1 కోటి ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం క్రియేట్ చేయము 1 కోటి ఎకరాలు. ఆల్రెడీ ఏదైతే 1956 నుంచి ఇప్పటిదాకా కొన్ని వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన రిజర్వాయర్స్ ఉన్నాయి. నెంబర్ 1 మనకు చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి నిజాం సాగర్. నిజాం సాగర్ ముందు 2,58,000 కట్టారు, అది 2,33,000 అయిపోయింది. ఈవేళ దాని పరిస్థితి ఎంతో అధ్వానంగా ఉందో మీ అందరికీ తెలుసు. అది అతి కష్టం మీద అందులో ఉన్నటువంటి నీళ్లు దాని కెపాసిటీ పడిపోయింది. 58 టీఎంసీలు తీసుకుపోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నది. చివరికి అది కెపాసిటీ మన ఫ్లో ఉపయోగించుకోవాలా, 17 టీఎంసీలు ఉంటే అదేమో 11 టీఎంసీలో ఏదో అయిపోయింది. దాన్ని మళ్ళీ వీళ్ళు పునరుద్ధరణ చేయడం జరిగింది. ఎంత చేసినా కూడా ఇవాళ 1,00,000 ఎకరాల కంటే ఎక్కువ నీళ్ళు వచ్చే పరిస్థితులు నీళ్ళు వస్తే, అది నీళ్ళు వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎంతో మనం గోదావరి మీద ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం కానీ గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ కానుకగా చెప్పేటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇటు నైజాం ప్రభుత్వంలో కట్టించినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు, అటు మంజీరా మీద ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు, ఈ మూడింట్లో కూడా ఒక చుక్క నీరు లేనటువంటి పరిస్థితి మొన్నటి దాకా చూసాం మనం. ఇప్పటికీ నిజాం సాగర్లో నీళ్ళు లేవు, సింగూరులో నీళ్ళు లేవు. ఉన్న నీళ్ళు ఎక్కడున్నాయి? అంతో ఇంతో వచ్చినాయి. ఈసారి శ్రీరామ్ సాగర్కి వచ్చినాయి. ఈ సందర్భంలో మేము 1 కోటి ఎకరాలు ఇస్తానన్నది ఆ ప్రాజెక్టులను సజీవం చేసి వాటి ఫుల్ కెపాసిటీలో నీళ్లు మనం పైనుంచి రాకపోయినా మనకు లభ్యమయ్యేటువంటి నీళ్ళలోంచి ఇవ్వాలి అని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మా మిత్రుడు అంటాడు, పైనుంచి కిందికి తల నుంచి స్నానం చేస్తే కాళ్ళ నుంచి నీళ్లు పెట్టుకుంటే తల మీదకి వస్తాయని. మరి నేనైతే ఇంజనీర్ డ్రిప్లో ఇప్పుడు ఈవేళ 100 అంతస్తుల మీద మనం ఉంటున్నాం. కింద సంపవెల్లో మోటార్ వేస్తే కింది నుంచి పోయి పైకి కూడా పోతాయి. అన్నీ సాధ్యమే. గ్రావిటీ అయితే పైనుంచి కిందికి వస్తాయి వాహన మార్గంలో, పంపు చేస్తే కింది నుంచి పైకి పోతాయి. వాళ్ళ ఉన్నదే ఉంది. ముఖ్యంగా కావాల్సిందంటే నీళ్లు ఉండాలి. ఆ నీళ్లు మనకి ఈవేళ ఎక్కడ లభ్యమవుతున్నాయి? మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. తెలంగాణకు ఇక ఉన్నది ఒకే ఒక పరిష్కార మార్గము, అది గోదావరి నదిలో ప్రాణహిత నది, ఇంద్రావతి నది. ఈ 2 ఉపనదుల్లో లభించేటువంటి నీరు మాత్రమే మనల్ని బతికిస్తుంది. అంటే ఉత్తర తెలంగాణలో ఉన్న 5 జిల్లాలు, దక్షిణ తెలంగాణలో ఉన్న జిల్లాల్లో కొంత భాగమైన నల్లగొండ భాగం, తర్వాత రంగారెడ్డిలో కొంత భాగం, వీటికి నీళ్లు కల్పించడం కోసం డ్రై ప్లేసెస్, మెదక్ లాంటి ఒక్క చుక్క నీరు కూడా వాళ్ళు నోచుకున్నటువంటి అటువంటి జిల్లాలకు నీళ్లు ఇవ్వటం, ఇన్ని వాటి కోసం మేము రిజర్వాయర్లు కట్టి, కొత్త రిజర్వాయర్ అవసరమైన చోట కట్టి, పాత రిజర్వాయర్లను సామర్థ్యం పెంచి మాకు 954 టీఎంసీల గోదావరి నదీ జలాలు హక్కుభుక్తంగా కలిగి ఉన్నాం. అది దయచేసి ప్లీజ్ నోట్ డౌన్. 954 టీఎంసీల నీళ్లు మాకు ఉంటే గత ప్రభుత్వాలు చేసేటువంటి నిర్వాహకం వల్ల వాళ్ళు 400 టీఎంసీలు వినియోగం చెప్తున్నటువంటి, అంటే శ్రీరామ్ సాగరు, నిజాం సాగరు, మానేరు ఇవన్నీ కలిపి 390-400 టీఎంసీల నీళ్లకు మేము సామర్థ్యం కల్పించామంటారు.
ఇదే లెక్క 47 లక్షల కెపాసిటీ కలిగించాం ఇంతకుముందు చెప్పానే, కనిపించే 47 మీరు అన్నట్టుగానే శ్రీరామ్ సాగర్లో రావాలి. మొత్తం శ్రీరామ్ సాగర్, లోవర్ మానేరు అవన్నీ కలిపితే మన 17 లక్షలు 18 లక్షల నీళ్ళ ఎకరాలకు రావాలి, ఇంక్లూడింగ్ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఫ్లడ్ ఫ్లో కెనాల్. కానీ ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని ఎకరాలు అవుతున్నాయి? మంచి కాలం అయినాడు ఎస్ఆర్ఎస్పిలో 5 లక్షల ఎకరాల కంటే స్టేజ్ 1 కాలేదని మేము కాదు, గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఇచ్చేటువంటి రిపోర్టు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఇంతవరకు లేదు, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇంతవరకు లేదు. ఎప్పుడో శాంక్షన్స్ అయిపోయినాయి, వాటికి అన్ని అనుమతులు ఉన్నాయి. మరి గత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల అది మొదలు కాలేదు. వాటికి నీళ్ళు ఎక్కడ వస్తాయో తెలియదు. మేము మోస్ట్ సర్ప్రైజింగ్ అంటే మేము నల్లగొండ మా ఇంటి పక్కన ఎస్ఆర్ఎస్పి కాలువ పోతుందండి. నన్ను అందరూ అడుగుతారు, సార్ ఎప్పుడు వస్తాయి సార్ ఇళ్ళ కాలువని? కాలువలు తవ్వారయ్యా, మరి నీళ్ళు ఎక్కడ వస్తాయి నాకు కూడా తెలియదు. ఓసారి ఎల్లంపల్లి అంటారు, ఓసారి కంతరపల్లి అంటారు, లేదు ఎస్ఆర్ఎస్పిసి మన అక్కడి నుంచి శ్రీరామసాగర్ నుంచి వస్తాయని. ప్రభుత్వం ఒకటి వాళ్ళకి తెలిస్తే మనకు చెప్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉన్నాయి. వాళ్లకు ప్రజలకు ఏదో కట్టాలా, చూపించాలా, ఖర్చు పెట్టాం. మీకు తెలుసు 2004లో జల ఎక్కిన తర్వాత 2010లో 9-10లో 50-60% తెలంగాణకే మేము ఖర్చు పెట్టామనేవాళ్ళు. నేనన్నది కాదన్నారు. మీరు 50-60 ఖర్చు పెట్టారనే విషయం మాకు తెలుస్తూనే ఉంది. 50 కాదు 10% నీళ్ళు ఎక్కడన్నా మీరు ఇచ్చారా? ఇస్తే ఏ ఆయకట్టుకి ఇచ్చారు? దేర్ వాజ్ నో ఆన్సర్. కాగ్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ కాపీలు ఇవ్వటల్లా. అంటే నేను చెప్పడం ఏమిటంటే, ఇంత అవాస్తవంగా మీరు చేసినటువంటి మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మేము ఇక్కడ ఏదో ప్రయత్నం చేస్తుంటే, మిమ్మల్ని విమర్శించకుండా మమ్మల్ని యూజర్స్ అన్నారు, మనం ఎందుకు చేతగాదన్నారు అని సీఎం గారి మీద ఏదో రాజకీయంగా లక్ష్య మీరు అనుకోండి. కానీ ఇంజనీరింగ్ లెక్కలు 2x2 4 ఉంటాయి. అది టీఆర్ఎస్ వాడు చెప్పినా అది చెప్తాడు, టీడీపీ వాడు చెప్పినా అది చెప్తాడు. ఈవేళ వాస్తవంగా పొజిషన్ ఏమిటి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈవేళ మనం ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే, చాలా ప్రౌడ్గా చెప్తారు. ఇప్పుడే కాదు, అనేక సభలు చూశాను. మేము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని 38,500 కోట్ల రూపాయలతోని ప్రారంభించాం. 2007-2008లో పంపించాం. 7-8 ఏళ్ళు మేము దానికోసం చాలా కష్టపడ్డాం. అనేక అనుమతులు తెచ్చాం. జాతీయ హోదా కల్పించడానికి ప్రయత్నం చేశాం. వీళ్ళు కొంచెం పుష్టిచ్చి ఉంటే ఈ పాటికి అది సాక్షాత్కారమై 16,40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. అనుమతులు ఇచ్చాం మేము. 16 అనుమతులు, 17 అనుమతుల్లో 16, 17 అంటే 14 ఎన్నో అనుమతులు కూడా ఇచ్చాం. సరే, వాడు ఇక్కడ కూర్చొని మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు, నేను ఢిల్లీలోనే పనిచేశాను చాలా కాలం. సెంట్రల్ వాటర్ కమిషన్లోనే పనిచేశాను నేను. నాకు తెలుసు, చెప్పుకుంటే చాలా బాధగా. మా మిత్రులకి చెప్తాను, కేంద్ర జల సంఘం వాళ్ళు టాపిక్ ఇవ్వాలి వాళ్ళకి. ఇటీవల ఈ మధ్య 4 జూలై 2016 నాడు క్యాబినెట్ సెక్రటరీకి, ఎవరో మామూలు కాదు, అత్యున్నత స్థాయి కలిగినటువంటి క్యాబినెట్ సెక్రటరీకి సెంట్రల్ వాటర్ కమిషన్ గురించి చెబుతూ వాళ్ళు ఏం బాధ్యతలు ఉన్నాయి, మాకు ఎన్ని కష్టాలు అవుతున్నాయి, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎంత అవకతవకగా పంపుతారు, వాటిని మేము రిటర్న్ చేయలేము, ఉంచుకొని మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయని చెబుతూ వాళ్ళకి వాళ్ళ రోల్ గురించి డిస్కస్ చేయడానికి కమిటీ ఆఫ్ సెక్రటరీ నేను కూడా తెలంగాణ తరఫున నన్ను పిలవడం జరిగింది. నేను వెళ్ళాను. నాకు చదివితే నాకు కళ్ళెమ్మ నీళ్ళు వచ్చినాయి. ప్రాణహిత చేవిడ గురించి ఎంత గొప్పగా మా వాళ్ళు చెప్తుంటారు. రోజు ఇది ఒక్కరిసారి నేను ఎంత కాపీస్ ఇస్తాను. వాళ్ళ అన్న మాట ఏమిటో చూస్తే, ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్, దిస్ రిపోర్ట్ సబ్మిటెడ్ టు క్యాబినెట్ సెక్రటరీ అండ్ డ్యూరింగ్ ది మీటింగ్ ఆఫ్ కమిటీ ఆఫ్ సెక్రటరీస్ on 4/7/2016 and these copies will be made available to you. ఆయన అంటాడు, వీళ్ళు 38,500 కోట్లు 35,000 కోట్లు అంటారు. ఆయన చెప్పినది నా సొంత కరెక్ట్ కాదు. ది ప్రాజెక్ట్ కాస్ట్ 42,300 కోట్లు 2007-2008 రేటు. అటు ఆ బేస్ రేట్లో, అటు 2007-2008 సంవత్సరానికి నిర్ణయించిన రేటు. This is based on
వెరీ ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ వితౌట్ డీటెయిల్డ్ సర్వే. ఒకటి అంటే ఎలాంటి సర్వే లేదు, ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ ఇంట్లో కూర్చొని వేసుకుంటారు లెక్కలు, అక్కడ లెక్కలు వేసి అది చేస్తేనే 42,300 కోట్లు. నెంబర్ 1. 180 టీఎంసీలు వీళ్ళు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఇక్కడ. అంటే 180 ఏమో అప్పుడు తమిళహట్టి నుంచి అనుకున్నారు, 20 టీఎంసీలు ఎల్లబల్ నుంచి అనుకున్నారు. ఆఫ్ డైవర్టెడ్ వాటర్ ద స్టోరేజెస్ అవైలబుల్ వాజ్ ఓన్లీ 14.7 టీఎంసీ ఇన్ 7 members ఆఫ్ రిజర్వాయర్స్. ఈ 14.7 టీఎంసీల స్టోరేజ్ కూడా ఎన్ని రిజర్వాయర్లు? కేవలం 7 రిజర్వాయర్లోనే ఆఫ్ న్యూ రిజర్వాయర్స్ అని హూస్ ప్లానింగ్ ఇస్ స్టిల్ పెండింగ్. ఇప్పటికి కూడా ఆ ప్లానింగ్ చేయలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పంపినటువంటి రిపోర్ట్ మీద వాళ్ళ కామెంట్. 3. ది అరేంజ్మెంట్స్ ఓన్లీ టు పంప్ 90 టీఎంసీ ఆఫ్ వాటర్. 160 టీఎంసీల నీళ్ళలోంచి 90 టీఎంసీల నీళ్లు మాత్రమే పంపడానికి, మీరు 75% డిపెండబిలిటీలో ఓన్లీ 90 టీఎంసీలు మాత్రమే మీరు పంపు చేద్దాం అనుకున్నా. అంటే మిగిలిన 70 టీఎంసీలు ఎక్కడి నుంచి తెస్తారు అన్నది ఆయన క్వశ్చన్. వాళ్ళు పంపిన రిపోర్టు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, చాలా డ్యామేజింగ్ టు ది స్టేట్ అండ్ ఇన్సల్ట్ టు ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫర్ ది పీపుల్ హూ ఎవర్ ఆర్ రెస్పాన్సిబుల్. ఎవరైతే బాధ్యులో ఇది కేంద్ర ప్రభుత్వానికి మన తల తీసేసినటువంటి రిపోర్టు. లాస్ట్ కామెంట్ చూడండి, అది ఏ రాశారు. ఈపీసీ టర్న్కీ కాంట్రాక్ట్స్. ఎవరిచ్చారు ఈ కాంట్రాక్ట్స్? ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? వితౌట్ ది సౌండ్ బ్యాకింగ్, వితౌట్ ది సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ వర్క్స్ డ్రాన్ బై డీటెయిల్డ్ సర్వే, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్. అంటే వితౌట్ అనమాట. ఇవన్నీ వితౌట్ నాలెడ్జ్ లేదు, సర్వే లేదు, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ లేవు, ప్లానింగ్ లేదు, అండ్ డీటెయిల్ డిజైన్ లేదు. జస్ట్ వేగ్ ఇన్ నేచర్. వేగ్ అంటే ఏం చెప్తారా? వేగ్ అంటే అయోమయమా, అసమంజసమా, ఏదో అనుకోండి, ఏ బ్లాంక్ లాగా. అండ్ గివ్ ఇటాలిక్స్ రాశారు, దీని హైలైట్స్ చూడమని ఆయన సార్ చూడండి అని. అండ్ గివ్ యాంపుల్ స్కోప్ టు ది కాంట్రాక్టర్. ఎవరు వస్తున్నారు? కాంట్రాక్టర్. వాళ్ళకి సంబంధం లేదు కాంట్రాక్టర్ గురించి, వాళ్ళకి వర్క్ గురించి సంబంధం లేదు. వాళ్ళ అబ్జర్వేషను ఇవన్నీ చేసి ఈపీసీ టర్న్కి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా లేదా కాంట్రాక్ట్ ఇవన్నీ చేయడం వల్ల దీనికి యాంపుల్ స్కోప్ ఉంది, ఛాన్స్ ఉంది టు ది కాంట్రాక్టర్ టు అల్టిమేట్లీ రిసార్ట్ టు ఆప్టిమైజింగ్ ది ప్రాఫిట్. ఎక్కువ ధనలాభాలు కాంట్రాక్టర్ లాభించే ఉద్దేశంతో రాసింది. అండ్ డెట్రిమెంటల్ టు ది నేషనల్ ఇంట్రెస్ట్. జాతీయ ప్రయోజనాలకు ఇది భంగకరంగా ఉంది. అందుచేత ది ప్రాజెక్ట్ వాజ్ సబ్మిటెడ్ 2010 అండ్ ఈజ్ కెప్ట్ పెండింగ్ ఇన్ 2000. అంటే మీకు ఎప్పటిదాకా అయితే కరెక్ట్ రిపోర్ట్ రాదో, ఎప్పటిదాకా అయితే మీరు కరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేయమో, మన మిత్రులు చెప్తారు జాతీయ హోదాలో వచ్చేసిందటే. ఎక్కడ జాతీయ హోదా సార్? జాతీయ హోదా రావాలంటే నేను సెంట్రల్ వాటర్ కమిషన్లో పనిచేశాను. ముందు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ రావాలా ప్లానింగ్ కమిషన్. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ రావాలంటే ముందు సెంట్రల్ వాటర్ కమిషన్ టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ ఇవ్వాలా. అంటే ఆర్థికంగా, తర్వాత సాంకేతికంగా ఇది పరిపుష్టి కలిగినటువంటిది, పర్ఫెక్ట్గా ఉండాలి. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కావాలా, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ కావాలా. ఇన్ని అయిన తర్వాత క్యాబినెట్ విల్ డిసైడ్. ఇది ఇట్లా ఉండే ఇది ఇంటర్స్టేట్ ఇష్యూ. ఇంటర్స్టేట్ ఇష్యూలో పక్కన ఉన్న మహారాష్ట్రతో ఒక్కటంటే 2-3 మీటింగ్, ఒక మినిస్టర్ మీటింగ్ లేదు, ఒక సీఎం మీటింగ్ లేదు, లేకుండా వీడు ఊహగానాలు. ఏంటంటే మనం ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నాం, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, మన చెప్పు చేతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ మేడం చెప్పినాక వీడు చచ్చేట్టు వినకుండా ఆ చవాన్ని అప్పుడు చీఫ్ మినిస్టర్, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉండేవాడు ఆయనే, మన్మోహన్ సింగ్ ఆఫీస్లోనే. అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు. కాబట్టి మనం వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అని చెప్పేసి వాళ్ళు అంటే ఆత్మవిశ్వాసం అనుకుందాం, దురహంకారం అని అంటే బాగుండదు. తోడు ముందు చూపు ఏం లేకుండా కట్టండయా నేను ఉన్నాను కదా అని ఆ పెద్ద వయసు అనటం. మళ్ళీ దీనికి తానే తందనా అని ఇప్పుడు ఉంటున్న ఎవరైతే తెలంగాణకు
అబ్బా తెలంగాణకు ఇంత పెద్ద ఉపకారం చేస్తున్న పెద్ద మనిషికి ఇన్ని మనం ప్రైజ్ చేయకపోతే బాగుండు, ట్విస్టే చేయొద్దు, ఎందుకంటే చచ్చిపోయిన వాడి గురించి మాట్లాడకూడదు, ఇది ఎవరో ఒప్పుకుంటారు. అయితే నేనది ఏంటంటే మీరు లిస్టులో ఇచ్చారు ఇన్ని మంచి పనులు విషయాన్ని, మరి మీరు కూడా తెలుసు కదా ఈ 2 పుస్తకాల్లో కానీ ఇటు మీకు శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన దాంట్లో కానీ ఎంత డీటెయిల్డ్గా ఒక్క ప్రాజెక్టుకి ఇదే టైంలో మీరు చేసిన ఘనకారులు ఈ ప్రాజెక్ట్ కట్టాను, ఈ ప్రాజెక్ట్ కట్టాను, ఇవే కట్టాను చెప్పారు కదా, శభాష్. సరే ఆ నీళ్ళు వస్తున్నాయా లేవా అనేది మీకు ఎందుకు చెప్పాను, కానీ ప్రాజెక్టు కట్టారు. కాదంట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టారు, కాకతీయ కాలువ కట్టారు, ఒక్కొక్క దాంట్లో మేము చెప్తాం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎట్లా కట్టారు, దానికింత ఫండ్స్ ఇచ్చారు అన్నీ. అవన్నీ చాలా ఆ వివక్ష గురించి పోతే ఇక చాలా పెద్ద గ్రంథం అవుతుంది. ఇంత చెప్పిన తర్వాత మీరు ఒక్కసారి నిన్నటి ప్రసంగంలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి నష్టం గురించి, అటు పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు జరిగినటువంటి భారీ నష్టాన్ని గురించి కానీ, ఆర్డిఎస్ కాలువలో మీకు ఇప్పటికీ జరుగుతున్న నష్టాన్ని గురించి కానీ, ఇక మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను, దుమ్ముగూడెం నుంచి 165 టీఎంసీల నీళ్లను మన ఆ దివంగత నేత అపర భగీరథుడు, అపర చాళుక్యుడు అనేక బిడ్డలు పొందాడు. ఎవరో కాదు, కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు. తప్పులేదు, మీరు మెచ్చుకుంటే ఎవరైనా మెచ్చుకోండి. 165 టీఎంసీల నీళ్లు తెలంగాణకు చెందినటువంటి నీళ్లను ఫ్లడ్ ఫ్లోస్ అనే పేరు పెట్టి పర్మిషన్స్ లేకుండా దాన్ని ఖమ్మంలో నుంచి నీళ్లు తీసుకెళ్ళి దాన్ని నాగార్జున సాగర్ తేలుపాడులో కలుపుకొని తద్వారా మిగిలిన ఈ నీళ్లను ప్లస్ పులిచింతల్లో వచ్చే నీళ్లను మొత్తం నాగార్జున సాగర్ ఆయకట్టుదారులకు ఇచ్చి ఈ మిగిలిన నీళ్లంతా రాయలసీమకు తరలించుకోవాలని బృహత్ ప్రణాళికను ఎప్పుడో బాంబేలోనే రచించేటువంటి ఆ ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులకు ఒక్కరోజంటే ఒక్కరోజు అర్జున్ గారిని అడుగుతున్నాం. ఒక్కరోజు ఏమండి, ఇది అన్యాయం. ఒకే ఒక మనిషి, అది కూడా దివంగతుడే పీజేఆర్ గారు, వారు దాన్ని పిలిచి 3 పూటలు 2 పూటలు భోజనం పెట్టి నాకు దాని సంగతి చెప్పు బాబు, నువ్వు ఊరికి ఇన్ని వింటావని చెప్పినట్టు నేను చెప్పాను ఆయనకి. ఆయన నోరెత్తి గడవెత్తి చెప్పినవాడు ఆయన ఒక్కడు. హ్యాట్స్ ఆఫ్, జోహార్ టు హిమ్. అర్థం ఏంటంటే మరి ఇంత మీరు తెలంగాణ గురించి వేదన చెందుతూ ఇంత నిన్న అబ్బా తెలంగాణ గురించి ఎంత బాధ అవుతుందండి, మా రైతులు ఏమవుతున్నారని మీరు బాధపడేవాళ్ళు. మరి మీకు తెలుసు కదా, నిన్నటి ప్రసంగంలో కనీసం మాట వరుసకైనా దుమ్ము గురించి ప్రసక్తి చేశారా? ఆ దుమ్ముగూడెం ప్రాజెక్టు చేసిన వ్యక్తి అంతో ఇంతో ఈవేళ టీఆర్ఎస్లో చేరినటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన ఓపెన్ లెటర్ రాశాడు, మీరు దయచేసి దానికి మన ఖమ్మంలో ఉన్నటువంటి సిపిఎం నాయకులు సపోర్ట్ చేశారు. ఇది చాలా అన్యాయమైన ప్రాజెక్టు, ముందుకు తెలంగాణ ప్రాజెక్టు పూర్తిగా లేదు, ఈ ప్రాజెక్టు శరవేగంతో పూర్తి చేస్తున్నారు. ఇది చేసినట్టయితే గోదావరి నీళ్ళు తీసుకెళ్ళి మీరు కృష్ణలో కలిపితే మా బతుకులు అధ్వానం అవుతాయి అని చెప్పి మా పర్మిట్ హక్కు కోల్పోతామంటే చాలా కాలం పాటు దాన్ని ఆపి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోయే సమయంలో దానికి పచ్చ జెండా ఊపాడు. దాన్ని బోర్డు డెసిషన్ తీసుకొని ఈవేళ ఈ ముఖ్యమంత్రి గారు రాయాన్ని రద్దు చేశారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, తెలంగాణకు హాని కలిగించే మేము ఎంత ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ది కాస్ట్, మీరు చేయలేని పని మీరు చేసినప్పుడు హర్షించవలసింది పోయి కనీసం మెన్షన్ పోచేటిపాడు మీద మీరు ఎన్నడూ ఒక్కనాడు చేయరు. ఇక మోస్ట్ అన్ఫార్చునేట్ అంటే మల్లన్న సాగర్, అబ్బా ఎంతమంది రైతులు పోతున్నారు, వాళ్ళ కష్టాలేమిటి, 50 టీఎంసీలు, దాని ముంపేమిటో చూద్దాం. పులిచింతల మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ 45 టీఎంసీల నీళ్లు మీరు 3వ పంటకో 2వ పంటకో ఇచ్చేటువంటి మీకు పులిచింతల, మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ తెలవాలి. పులిచింతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బచావతవాడులో మాకు నీళ్ల కేటాయింపు అడిగితే నో అంది బచావతవాడు. ఇది దయచేసి ఊరు చేయాలి. ఎందుకు 2వ పంటకి ఇవ్వడానికి మేము మా దగ్గర నీళ్లు లేవు, మేము ఇవ్వము, ఇక లాభం లేదని వీళ్ళతో ట్రిబ్యునల్తో మా నీళ్ళు మేము వాడుకుంటామని చెప్పేసి దానికి 9 టీఎంసీల ఆవిర్వస్తమే నాకు ఉంది అని కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ స్కీమ్లో 29 టీఎంసీలు సేవ్ చేస్తున్నట్టు వాళ్ళు ఒక 9 టీఎంసీలకు
మన పులిచింతలకు 20 టీఎంసీలు వినిమాకిస్తున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొచ్చారు. ఆ రోజు కృష్ణా డెల్టా వినియోగంలో 29 తగ్గినాయి, ఆ 9 టీఎంసీలు వీళ్ళకు మన పులిచింతలు పెరిగింది, 20 టీఎంసీలు బీమాకు వచ్చినాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే చూడండి రాజకీయాలు ఎట్లుంటాయో. మేము ఉద్యమంలో ఉన్నవాళ్ళం మొదటి నుంచి చెప్తున్నాం. 30,000 ఎకరాలు భూముతున్నాయి, అనేక లక్షలాది టన్నులు వేలాది టన్నుల సున్నప్రాయ నిక్షేపాలు పోతున్నాయి. ఆ ప్రజల నుంచి మీరు ఇది కట్టకండి. ఆల్రెడీ హనుమంతరావు గారు అనేది చీఫ్ ఇంజనీర్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఇచ్చారు, మీ ఆంధ్ర ప్రాంతాన్ని దయచేసి పరిశీలించండి అడిగితే నో అన్నారు. ఈ ప్రాజెక్టు ముందు స్టార్ట్ చేసింది అప్పుడు కేవలం కేంద్ర జలసంఘ నుంచి మొత్తం పర్మిషన్ లేదు, 1-2 పర్మిషన్సే ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినప్పుడు మన ఇదే కాంగ్రెస్ మా నల్లగొండ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ మిత్రులు, ఇంకా అక్కడ ఉన్నట్టు దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ మిషన్ తీసుకొచ్చి అది నదిలో పారేశారండి. మాకు నష్టం కలిగించేటువంటి పరిస్థితులను యాక్సెప్ట్ చేయమన్నారు. డ్రామా మారిపోయింది, అది పోయాడు. ఆయన ప్రభుత్వం అయిపోయింది, కొత్త ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అంటే చాలా ఉపయుక్తమైనటువంటి ప్రాజెక్ట్ ఇది తప్పకుండా కట్టాల్సిందే అన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది రికార్డులో ఉన్నది, నేను కొత్తగా సృష్టించింది కాదు. అప్పటికప్పుడే మారిపోయింది సీరు. ఓకే, దానికి ప్రాబ్లం. ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఏమంటే 45 టీఎంసీలు మూడో పంటకి ఇచ్చేటువంటి పులిచింతన కట్టడానికి మీరు ఇంత సహకరించారే, మరి ఈవేళ 5-6 డిస్ట్రిక్ట్లకు, మెదక్ లాంటి వాటికి, మీ నల్లగొండలో ఉన్నటువంటి యాదాద్రికి, ఆరేరు ప్రాంతానికి, అవసరమైతే హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్కి, ఇట్లా అనేక 5-6 జిల్లాలకు ఇచ్చేటువంటి మల్లన్న సాగర్ రిజర్వాయర్ మీరు కడితే దానికి ఎంత అండి? మీరు అడగవలసింది ఏంటంటే మల్లన్న సాగర్కి మన ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా వస్తే కర్తవ్యం సార్, మీకు పరిహారం నుంచి మీకు కొట్లాడినా అభ్యంతరం లేదు. మీరు చెప్తే ఉన్నాం 2013 ప్రకారంగా ఇస్తే వాటికి ఇస్తాం, 123 అది వాళ్ళు చెప్పారు. అది కాదు, ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించావు అన్ని అడ్డంకులు సృష్టించి నిన్న కూడా మల్లన్న సాగర్ గురించి ఎన్నో కథలు చెప్పడం మొదలుపెట్టారు. నేను ఒక రాజకీయ ప్రసంగం చేయట్లేదు కాబట్టి దయచేసి నాకు వారితో ఉన్న వ్యక్తిగతమైన పరిచయం పూర్వపరం నాకు తెలుసు. నేను ఉద్యోగంలో పనిచేసేవాడిని, వారు చేసే పనులని నాకు తెలుసు. అయినా కూడా వారు నాకు మిత్రుడుగానే ఉన్నారు, వారి అంటే నాకు సంపూర్ణమైన గౌరవం ఉన్నది. ఇప్పటికీ నేను చెప్తున్నది ఏంటంటే సహకరించండి. ఈ ప్రభుత్వం తప్పులు చేస్తే మీరు తప్పకుండా సరిదిద్దండి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. అంతేగాని మీకు తోచినట్టుగా నిన్న ఎటువంటి మాటలు పరుషమైన పదాలు వాడాలంటే నేను దాని గురించి చెప్తే అది భావ్యం కాదు. అది రాజకీయంగా రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు, నేను పరుషం మాట్లాడుతావు. ఇక ప్రాణాంతం నుంచి అది ఇచ్చారు వీళ్ళకి ఆఫీసు అందరికీ. మీకు ఆఫీస్ అన్నాయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అదే పేజీ, ఒకటే పేజీ అబ్జర్వేషన్స్. ప్రాణాయిత అది మోస్ట్ ఇంపార్టెంట్, అది మిగిలిన మన మాట్లాడుకున్నటువంటిది. ఇక తర్వాత ఇప్పుడు ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మీకు చెప్పాను, ఈ ప్రాజెక్ట్ కట్టడం ఏమిటి? తమిళనాడు ఇదివరకు ఇక్కడికి ఒకసారి మీడియా సమావేశంలో చాలా విషయంగా చెప్పడం, 152 మీటర్లతో నువ్వు మొదలుపెట్టావు. 152 మీటర్లు ఎక్కడైనా ఒక్క కాగితం మీద వాళ్ళు ఒప్పుకున్నారా? మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకోకపోగా వాళ్ళ చీఫ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి అనేకమైన లెటర్స్ మా దగ్గర ఉన్నాయి. అయ్యా మీరు 152 మీటర్లు మాకు సమ్మతం కాదు, దయచేసి తగ్గించండి, మీరు అనవసరంగా వృధాగా చేస్తున్నారు అని చెప్తే కూడా మన వాళ్ళు కట్టండి, ఏం పర్వాలేదు మేము చూసుకుంటాము. ఆ 152 మీటర్ బాగా ఒప్పుకున్నట్టు, అక్కడ 160 టీఎంసీ అక్కడి నుంచి ఆ కాలువ ద్వారా వస్తున్నట్టు ఊహించుకొని దాని మీద వాడు మార్గంగా గ్రావిటీ మార్గంగానే ఆ ప్రాజెక్టు అది ఎంత గమ్మత్ ఏమిటంటే అది వాడు మార్గంగా వస్తుందట. ఈవేళ నేను 200 మీటర్లకు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి మీ ఇంటికి ఒక పైప్ లైన్ ద్వారా వస్తే నాకు గ్రావిటీ ద్వారా వస్తుందని నువ్వు మురిసిపోతే నేనేం చెప్పలేను. ఈవేళ 152 మీటర్ల నుంచి కాలువ 145 ఎక్కడి నుంచో స్టార్ట్ కావాలి. అది కాలువ సీ లెవెల్ అక్కడి నుంచి కొంత వాడు మార్గంగా 70 కిలోమీటర్లు పోయినాక అక్కడి నుంచి మళ్ళీ 31-32 మీటర్లు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఎల్లంపల్లి కలిపేటువంటి ఒక ప్రపోజల్. అది ఎంతకాలం వాళ్ళు అనటం ఏంటంటే మేము గ్రావిటీ మార్గంగా తీసుకొచ్చేటువంటి దీన్ని వీళ్ళు లిఫ్ట్లోకి మార్చారు అని.
సరే, ఈవేళ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళే ఒక లెటర్ పంపించారండి. ఏం పంపించారు? 160. మోస్ట్ ఇంపార్టెంట్. సరే, తొమ్మిదింటి దగ్గర వాళ్ళ పర్మిషన్ తీసుకోవటం సబ్మర్జెన్స్ అనేది అది ఒక అవసరం. పర్మిషన్స్ లేవు, నేను ముందే చెప్పినట్టు. చివరికి ముఖ్యమంత్రి గారు చౌహాన్ గారే ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా మీకు పోయినసారి కాపీస్ ఇచ్చాం. ఏమనిచ్చారు? నేను ఇన్నిసార్లు చెప్పినా కూడా మీరు అట్లాగే మీ అగ్రిమెంట్, మీ కాంట్రాక్ట్తో ముందుకు పోతున్నారు. 152 మీటర్లు ఇది మాకు సమ్మతం కాదు. ఇలా చేసి ఉంటే మాత్రం మీకు జరిగే వృధా ఖర్చు అయ్యేదానికి బాధ్యత మీరే. సో అగైన్ దిస్ రిక్వెస్టెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ యూనిలాటరల్లీ డిసైడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని ముఖ్యమంత్రి గారు రాస్తే, దానికి మన ముఖ్యమంత్రి గారు ఏదాస్తారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, లేదండి మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టే ఏం చేయం, మేము తప్పకుండా మిమ్మల్ని కన్సల్ట్ చేసి చేస్తూ ఉంటారు. మళ్ళీ అలాంటి ప్రయత్నం ఏం జరగదు. మళ్ళీ మన వాళ్ళు ఏమంటారు, 152 మీటర్ల మీద మీద కట్టారండి, మీ 148 దించేసి మొత్తం తెలంగాణ నాశనం చేశారంటారు. సరే, 152 మీటర్లే అనుకుందాం. దానికి ఈ ఎన్ని లెక్కలు నిన్న 3000 ఎకరాలకు దానికి మీరు సంపాదించలేని వాళ్ళు 3000 ఎకరాలే సంపాదించేసి వాళ్ళు ఇచ్చి నిన్న లెక్కలు మీరు చూసుంటారు. అది మీరు చేసుకోలేరా? మేము ఇంత కష్టపడి ఇంత ఏర్పాటు చేసి మేము అక్కడ చేయడం దాకా కాలువలు దవ్వాం, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చాం, ఇంత పని నేను చేస్తే మీరు చేసింది మహారాష్ట్రలో మాట్లాడించి 3000 ఎకరాలు సంపాదించలేదు. అలా సంపాదించలేవాడు కాళేశ్వరం కింద 1,00,000 ఎకరాలు మీరు ఇచ్చేస్తున్నారు భూసేకరణ అనే రకంగా మనం మాట్లాడారు. అయ్యా, 7 సంవత్సరాల పాటు మీ కాంగ్రెస్లోనే ఉన్నారు, మీ ప్రభుత్వం కాంగ్రెసే, అక్కడ కాంగ్రెసే, ఇక్కడ కాంగ్రెసే. మరి మీ ఎందుకు చేయలేదు సార్? ఆ 3000 ఎకరాలు సాధించడం అది మీకు పెద్ద కష్టం ఉండే. అసలు మీరు ఎన్నడైనా బాంబే వెళ్ళారా? మీ ముఖ్యమంత్రి గారు కానీ, మీ ఇరిగేషన్ మినిస్టర్ కానీ, ఈవేళ మా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎన్నిసార్లు వెళ్ళారండి? మా ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వెళ్ళారు? 6 సార్లు వెళ్ళారు. మీరు వారికి ఓఎస్డీ. మా ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి 2 సార్లు వెళ్ళారు. నేనే ఆయనతో వెళ్ళాను. మళ్ళీ 23వ తారీఖు వెళ్తున్నాడు. నీకు వాడితో పని ఉన్నప్పుడు బాబు వాళ్ళ గడ్డం పట్టుకోవాలి, బతిలాడాలి, నీకు పని సాధించుకోవాలి. కానీ ఈ అహంకారపూరితంగా ఎవరి కోసం ఇస్తాడు వీడు అంటే ఏమైంది వృధా? ఈవేళ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావండి? నువ్వు ఎస్టిమేట్ తీయండి. మీరు 17,800 కోట్లని ముందు పెట్టావు. అది సిద్ధి అది ఫస్ట్ నువ్వు ఇచ్చింది 8,000 కోట్లు, 17,000 2 ఏళ్ల లోపల. ఇది 2008లో ఆ 17,008 కోట్లు కాస్త 38,500 కోట్లు పెరిగింది. 17,000 చిల్లరని సడన్గా 38,500 కోట్లు అవుతుంది. ఆ 38,000 కోట్లు పోయి 40,000, 42,300 కోట్లు ఇప్పుడైంది. అంటే నేను చెప్పడం ఏంటంటే, నేను తప్పుపట్టడంలా, టైము మీరు చేసే వర్క్ని బట్టి, ఎస్కలేషన్ బట్టి అవుతుండొచ్చు. మరి 2007, 2008లో ఇదే 42,003 కోట్లు ఉంటే ఈవేళ 16కి ఎంత ఖర్చు అవుతుందండి? ఎంత డబల్ అవుతుందా లేదా 8 ఏళ్లలో? దానికి 38,000 కోట్లను తీసుకెళ్ళి 83,000 కోట్లు చేశారు. 3,000 ఎకరాలకు ఒక్కొక్క కోటి ఇచ్చినా సరిపోయేది. ఏం మాటలు? చైల్డిష్ మాటలా? బాధ్యత కలిగిన మాటలేదా? మీరు ప్రభుత్వంలో ఉండి మీరు చెయ్యరు. ఈవేళ మేము ప్రభుత్వంలో ఉండి వాళ్ళను మంచిగా చేసుకొని, వాళ్ళని ఒప్పందం చేసి, వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకొని, ఈవేళ నీళ్లు ఎట్లాగో అట్లాగా మీకు కూడా కాస్త మీరు కూడా నీళ్లు తీసుకోండి అని చెప్పి వాళ్ళని ముంపుకు ఒప్పించి అనేక వేపరేసలకు వచ్చి మనమే తిప్పలబడుతూ ఉంటే ఈవేళ ఎన్ని మాటలండి, ఎన్ని ఎకచక్కమైన మాటలు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, మల్లన సాగరు సామర్థ్యం 144 టీఎంసీల నీళ్లు నిల్వ చేసేటి రిజర్వాయర్లు కట్టి మేము నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వాడు ఎన్ని మాటలు అంటారండి? 16,40,000 బదులు 18 లక్షల ఎకరాలు ఇస్తున్నారండి. అంటే కేవలం 2 లక్షల ఎకరాలకు పెంచి దానికి 38,000 నుంచి 83,000 కోట్లు ఎట్లా వేస్తారండి? అరే బాబు, మాట వరుస అనుకుందాం, ఈ నీళ్లు మనం తీసుకుంటాం, మల్లన్న సాగర్ నుంచి కరీంనగర్కు, నల్లగొండకో లేకపోతే మెదక్కో ఇస్తాం అనుకుందాం. మరి పైన నీళ్లు రాక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్న ఆయకట్టుదారులు, నిజాం సాగర్ కింద ఉన్న ఆయకట్టుదారులు వాళ్ళు నీళ్లు రాకుండా ఉండి కూర్చొని మీరు కింద నీళ్లు తీసుకొని ప్రభుత్వం ఇస్తూ ఉంటే
ఏం సార్ ఇది ఏం న్యాయం? మీరు సెటిల్డ్ ఆయకట్టుదారులు, మేము ఇంతకాలం నీళ్లు ఫస్ట్ ప్రయారిటీగా మేము అనుభవిస్తున్నాం, మాకు కొంచెమైనా నీళ్ళు ఇవ్వకుండా మీరు ఆ నీళ్ళు ఎట్లా చేస్తున్నారో అడగరా వాళ్ళు? ఆ నైతికత మాకు ఉండదా? కేవలం ఇది మీకు సంబంధించిన రావు, మీకు పైకి వస్తేనే మీకు నీళ్లు, ఈ కింది నీళ్ళు మేము పంపించేస్తాం అంత ధర్మమా? ఇది కొంచెం ఆలోచిస్తారా అడుగుతున్నాను. 18 లక్షల ఎకరాలకు ఈవేళ మనం సప్లిమెంటేషన్ స్థిరీకరణ అవసరమైతే 18 లక్షల ఎకరాలకు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలా. 18 ఎకరాలు కొత్త ఆయకట్టు, 36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ 144 టీఎంసీలు స్టోరేజ్ పెట్టి 2 టీఎంసీలు ఇప్పుడు తీసుకొని అవసరమైతే ఇంకొక టీఎంసీ అవసరం వస్తే తీసుకుందాం. ఒకవేళ ఏ కారణం చేతైనా ప్రాణహితలో నీళ్లు తక్కువ పడితే కింద ఉన్నటువంటి ఇంద్రావతి నుంచి కూడా మనకు ఆ ఇంద్రావతికి అడ్డంగా తుపాకులు కూడా చోట మేము కంట్రపరించి మార్చాం. అది ఎందుకు మార్చామో కూడా చెప్తాను. తీసుకుపోవడానికి మన ఇన్ని ఉపాయాలు ఇచ్చి మేము శరవేగంతో ఊరికే కబుర్లు చెప్పి మీతో కాలక్షేపం చేసి ఫైట్ చేసుకోవడం కోసం కాదు. ఇక్కడ మాకు యాక్షన్, మేము ఖచ్చితంగా ఏదైతే మిషన్ భగీరథలో చెప్పినట్టుగా 3 ఏళ్లలో 4 ఏళ్లలో నీళ్ళు ఇస్తామన్నామో అదేవిధంగా వీలైనంత తొందరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అన్ని రకాల పర్మిషన్ తెచ్చుకొని మేము చేసి మెదక్ కానీ ఇటు నల్లగొండ కానీ కరీంనగర్ కానీ ఆ సంబంధిత రంగారెడ్డి గారి వీళ్ళ కళ్ళల్లో కొంచెం మేము వెలుగు చూడాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఎన్ని మాటలు. ఇంకో పెద్ద మనిషి అంటాడు, అసలు మీరు చేవడని తొలగించారండి. చేవడంకు భయంకరమైన మోసం జరిగింది. నిజమే, చేయడం తొలగించాం. ఎందుకు తొలగించారని కొంచెం నాలాంటి వాడిని అడిగితే వచ్చి అడగొచ్చు కదా. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ముందే మేము చెప్పాను ఈవేళ చేవెళ్ళకు కూడా ప్రసక్తి వచ్చింది నిన్న. అంటే ఈ దురుద్దేశంతో మేము చేవెళ్ళని తొలగించాము అని. ఇంకొక ఆయన అంటాడు మెదక్కు నీళ్ళు ఇవ్వడం కోసం చేవెళ్ళని తొలగించామని. ఈవేళ ఏ జిల్లాకు ఎన్ని నీళ్ళు ఇదివరకు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఇచ్చాము అనేది ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు దొరుకుతాయి. ఆల్ డేటా నేను మొత్తం డీటెయిల్లోకి ఎందుకు వెళ్ళలేదు సమయాభావం వల్ల. ఈవేళ మేము చెప్పవలసిన ముఖ్యమైనవి ఏంటంటే రంగారెడ్డికి 2,24,000 ఎకరాలు ఉంటే ఈవేళ 5 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చేటువంటి ప్రోగ్రాం చేస్తున్నాం. అయితే గోదావరికి నీళ్ళు ఇవ్వటం లేదు. ఎక్కడ చేస్తున్నాం? కృష్ణానదిలో ఉన్న వరద జలాలను ఉపయోగించుకోవడానికి ఇస్తున్నాం. వాళ్ళకు ప్రాబ్లం లేదు, ప్రజలు హర్షిస్తున్నారు. హర్షించదల రేకైతే హరి వీళ్ళకి నీళ్ళు ఇచ్చేస్తే ఇక అన్నట్టుగా వీటికి మా పరిస్థితి ఏమిటని భయాందోళన ఉంటే మీకు ఉండొచ్చు. నేను డైరెక్ట్గా అందులో వెళ్ళాలా. కానీ దయచేసి అర్థం చేసుకోండి, ఈవేళ నేను గోదావరి నీళ్ళని మీకు చేవెళ్ళకిస్తే ట్రిబ్యునల్లో వాడు కర్ణాటక వాడు ఏమంటాడు, సార్ వీడికి గోదావరి నీళ్ళు ఉండి వీడు నీళ్ళు ఇస్తున్నాడు ఇక్కడికి, మరి ఈ నీళ్లు వాడికి గోదావరి సోర్చున్నప్పుడు నేను వీళ్ళకు కృష్ణా నది నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? ఈవేళ కృష్ణానదిలో మా హక్కుల గురించి ఒక చోట పోట్లాడుతున్నాం మేము. బచావ ట్రిబ్యునల్ కూడా తిరిగి చూడాలా. అది ఎప్పుడో మా పాతకాలంలో మాకు అన్యాయం జరిగింది. హైదరాబాద్ ప్రభుత్వంలో మాకు 174 టీఎంసీలు అనేటువంటి నీళ్లు మాకు నికరంగా రావాల్సింది ఇవాళ 17.84 టీఎంసీలు వస్తున్నాయి. మాకు అనేక రకాలుగా నష్టపోయినాం. ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయాము, ట్రిబ్యునల్ వల్ల మాకు నష్టపోయాం. ఎందుకంటే మా వాయిస్ వినప్పుడు అది ఇప్పటిదాకా మీకు అయిందే మాకు కొత్త రాష్ట్రం అని మేము మాకు అనేకమైన ఆర్గ్యుమెంట్స్ మేము ముందు పెట్టి అంటే వాళ్ళతో మీకు ఎక్కడికి కావాలి చెప్పండి. ఇక చూడండి, మాకు రంగారెడ్డి ఉన్నది, నల్లగొండ ఉంది, ఫ్లోరోసిస్ బాధితులం మేము. ఆ తర్వాత మన మహబూబ్ నగర్ మోస్ట్ ఇంపార్టెంట్ వరుసల బాధ్యత పడింది. ఈ జిల్లాల రిక్వైర్మెంట్ మేము చేస్తూ ఉంటే మీరు ఇవాళ ఏమి ఆలోచించకుండా కనీసం ఒక కామెంట్ చేసే ముందు నన్ను పిలిచి, నేను చాలా వాళ్ళ మిత్రుడే కదా, వాడు పిలిచి లేకపోతే మా ఇంటికి వచ్చి సార్ ఎందుకు ఇస్తున్నారు అంటే నేను చెప్పాడు, అయ్యా సెన్సిటివ్ మ్యాటర్ సార్, ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు ఉన్నాం, చాలా విషయం మేము బయట పెట్టలేము, దయచేసి అర్థం చేసుకోండి. ఏం చేసినా 100కి 100 పాళ్ళు తెలంగాణ సంక్షేమం కోసమే పాటుపడుతున్నవాడిని నేను, నా మీద మీకు నమ్మకం ఉంటే చూడండి అని అది అడగలే కూడా. వేక్ కామెంట్ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ఇవి చేయటం. ఇదేమైనా కూడా ఇక తర్వాత వారు ఏమంటారంటే పాత డిజైన్తోనే కట్టే మీకు సరిపోయేది కదా. నేను ఇప్పుడే చెప్పాను పాత హోదా సంగతి ఏమిటో చెప్పాను, జాతీయ హోదా సంగతి ఏమిటో చెప్పాను మీకు. జాతీయ హోదా కంటే ఎక్కడ ఉన్నామండి మనం? వాడు మీకు ఎట్లాంటి కామెంట్స్లో వాపస్ చేశాడు. ఈవేళ ఇది చూపిస్తే వాళ్ళకి ఎంత కోపం వస్తుందంటే, ఇది ఎట్లా వచ్చింది డాక్యుమెంట్ వీళ్ళ చేతుల్లోకి, ఇది నేను దొంగతనంగా పట్టుకురాలేదు. ఐ యాజ్ ఎ మెంబర్ రిసీవ్ దట్ కామెంట్, ఐ హ్యావ్ గివెన్ టు యూ, కైండ్లీ పబ్లిష్ ఇట్. నో ప్రాబ్లం, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఏజెన్సీ ఇచ్చింది. ఇంత థర్డ్ క్లాస్గా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. దీన్ని మేము చెప్పడానికి కామెంట్స్, అటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ మా మీద ట్రస్ట్ చేసి
వీళ్ళు రోజు మా ప్రాణాలు ఇస్తారు అన్న ఉద్దేశంతో అలాంటి లోపాలు లేకుండా వీలైనంత వరకు పక్క రాష్ట్రాలు ఒప్పించి అందించి మాకు ఉన్న నీళ్లను మేము ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ముందే చెప్పాను మీకు. మనకు ఉన్న నీళ్ళే 2 చోట్ల అని. మాకు మొత్తం 954 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. దాన్ని మొత్తం ఉపయోగించుకొని ఇంకా ఆయన ఇవాళ కేసీఆర్ గారు కాబట్టి 144 టీఎంసీలు స్టోర్. నన్ను అడిగితే 250 టీఎంసీ నీళ్ళైనా స్టోర్ చేసుకోవడానికి అవకాశం స్టోర్ చేసుకోవాలి. ఈవేళ కరువు కాలంలో మీకు గెలవదండి. నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఎట్లా వస్తాయో తెలియదు మీకు. పైన మహారాష్ట్ర, కర్ణాటక అక్రమంగా కట్టుకుంటూ పోతున్నారు. ఒక్క చుక్క నీరు రావట్లేదు. వచ్చే నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అక్కడ అడుగులు ఉండబట్టి వస్తున్నాయి. అక్కడ ఇంకో డెవలప్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఆ నీళ్ళను ఉపయోగించుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమిస్తాయండి. ఇంత మేము కష్టపడి చేస్తూ ఉంటే హర్షించకపోతే ఎన్ని వ్యంగ్యంగా ఎన్ని మాటలు. సరే, ఇది తర్వాత ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పారమూరు గురించి కూడా, రంగారెడ్డి గురించి కూడా. ఆ తర్వాత మళ్ళీ రీఇంజనీరింగ్ ఎందుకంటారు. నేను ఇంతకుముందే చెప్పాను, 165 టీఎంసీలు మీరు చెప్పినట్టుగానే అది ఉందనుకున్నాం. సెంట్రల్ వాటర్ కమిషన్ వాడు ఏం చెప్పాడంటే, అయ్యా ఈ 165 టీఎంసీలు నీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. 165 టీఎంసీల నీళ్లు మీరు అనుకుంటున్నట్టుగా మీకు రావు. ఎందుకు రావు అంటే, మహారాష్ట్ర ప్రభుత్వానికి వాడు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా ఆల్ వాటర్స్ బిలాంగ్ టు మహారాష్ట్ర అంటే వాడు ఎక్కడైతే చూపించాడో చోటు ఒక ప్రాజెక్ట్ చూపించాడు. ఈ ప్రాజెక్టు పైన ఉన్న నీళ్ళన్నీ మహారాష్ట్రవే, మిగిలిన నీళ్ళు మాత్రమే వీళ్ళయి అని అన్నాడు. రిమైనింగ్ వాటర్ గోస్ టు ఆంధ్రప్రదేశ్ అన్నాడు. దానివల్ల మాకు పెద్ద చికాకు వచ్చింది. ఆల్ వాటర్స్ వాడు ఏమంటాడు, ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ని వాడుకుంటారంటాడు. నేను ఇప్పుడు వదిలిపెట్టాను అంటే మేము ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి, సార్ ఆల్ వాటర్స్ అంటే ఇట్ ఇస్ ఓన్లీ 75% డిపెండబుల్ వాటరే కదా సార్, ఆ వాటర్ని వాడు వాడుకోవాలా, మిగిలిన 25% అయితే ఎక్స్ట్రా వాటర్ వస్తుందో అది మాకు చేయాలని అతి కష్టం మీద కొట్లాడి మేము తీసుకొస్తే ఆ వాటర్ను కొన్ని కారణాల వల్ల వాడు తాత్కాలికంగా ఒప్పుకొని కొత్త మనిషి వస్తే మళ్ళీ పేచి పెట్టాడు. అక్కడ పెట్టి లేదండి మీ 165 టీఎంసీల్లో 63 టీఎంసీలు ఇది పై రాష్ట్రం ఎప్పుడైనా ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు అక్కడ లభించేటువంటి మేడిగడ్డ దగ్గర 152 మీటర్లు మీరు కట్టుకుంటే, మీకు లభించే తొంబడిహట్టి గడ్డ దగ్గర మీరు కట్టుకుంటే మీకు లభించేటువంటి నీళ్లు ఆ 63 టీఎంసీలు మినహాయించుకుని, అంటే అర్థమైపోయింది 102 టీఎంసీలు మాత్రమే మిగులుతాయి. మరి మనమేమో 56 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్కి, ఇండస్ట్రియల్ పర్పసెస్కి, ఎన్రూట్ విలేజెస్కి పోతే 56 టీఎంసీల వాళ్ళు మీరే అంటున్నారు. అంటే ఇంకెన్ని ఉంటాయి? 46 టీఎంసీలు. మన 46 టీఎంసీలతో మనం ఇంకా ఎవాపరేషన్ లాస్ అని నిన్న మీరు చెప్పారు కొత్త మాట, అది కూడా తీసేయండి అని. నేను అది తీసేయట్లేదు. 160లో వాడిచ్చిన మహారాష్ట్ర వాడు ఏ క్షణాన వాడు పైన కట్టుకున్నాను ఆపరేవాడు కట్టుకుంటూనే ఉన్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. వాడు ఎవడు ఆపుతున్నాడు పైన. వాడు కట్టుకుంటే మీకు వచ్చేటు 46 టీఎంసీతో 16,40,000 ఎకరాలకి ఎట్లా నీటిస్తారు సార్? మీరు కొంచెం ఆలోచించాలి కదా, ఏదో ఆడిటంగా కాదు కదా. అందుకని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేడిగట్ట కట్టడం అవసరమే కాదు. రీఇంజనీరింగ్ ఇట్స్ ఎ బేసిక్ నెసెసిటీ. రీఇంజనీరింగ్ లేకపోతే మీరు కట్టిన ప్రాజెక్టులతో చేసి ఉంటే ఈ వేటికి ఒక్క అడుగు ముందుకు వెళ్ళేవాళ్ళం కాదు. ప్రాణితచ్చి వెళ్ళి 36 సార్లు నేను ఢిల్లీకి వెళ్ళి ఉండేవాడిని. అది వాడు అబ్జెక్షన్ చేస్తుండేవాడు. మన ఎంపీ ఇక్కడ ప్రకటనలు జాతీయ హోదా వచ్చేస్తుందిగా ఇవాళ. అటు పోలవరానికి ఇచ్చారు కదా. మరి అయ్యా మీరు ఇంత మాట్లాడుతున్నారు, మీరే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, మరి ఈ ప్రాణహిత కూడా పెట్టించిన బాధ్యత మీది కాదా? మీరు అన్నారు నిన్న రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నదని. ఎక్కడ ఉందో సార్ విభజన చట్టంలో? ఏ పీజీలో ఉందో చెప్పండి. అసలు ప్రాణహిత చెవుల గురించి యొక్క ప్రసక్తి ఉన్నదా? ఎందుకండి మీరు ఇట్లా మాట్లాడతారు? ప్రాణహిత చెవుల గురించి ఎక్కడ వచ్చింది సార్? అది ఎక్కడా లేదు మాకు తెలిసింది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మంత్రి గారి మీద అసలు మీరు పోలవరంలో ఉన్నటువంటి 7 మండలాలు కలుపుకుంటే మీరు ఏం చేశారంటాడు. జయరాం రమేష్ గారు మొన్న మీరు రాజ్యసభ మెంబర్లో ఆయన పుస్తకాన్ని రాశారు అని ఆయన చదివి వినిపించాడు. ఈ 7 మండలాలు ముంపుకు గురయ్యే మండలాలే కాకుండా ముంపుకు గురిగాని మండలాలు కూడా అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉండేవి, పాత ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి నేను దీన్ని వాళ్ళకే ఇచ్చానని నేను రాశాను. కానీ తెలంగాణ వాళ్ళు కొందరు వచ్చి దాని అబ్జెక్షన్ చేశారు. అక్కడ తెలంగాణలో పెద్ద అలజడి అవుతుంది, ఇట్లా మీరు కలుపుతారంటే
అందుకని కేవలం ముంపు ఉన్న వాళ్ళకు మాత్రమే, ముంపు గురే గ్రామాలు మాత్రమే నేను ఆంధ్ర కలిపి తన యొక్క ఆయన సొంతంగా రాసుకున్నటువంటి జయరాం రమేష్ గారి పోస్టు. నిన్న మీరేమన్నారు, చేసింది మీరు, నిజంగా మీకు ఇష్టం లేదనుకోండి, మీరు రాజ్యసభ అడుగుపడితే దీన్ని పాస్ అయ్యేదా వీళ్ళు? అంటే ఏంటంటే ఇది ఆర్డినెన్స్ వచ్చింది, యువర్ ఎ పార్టీ అండ్ యువర్ క్లెయిమింగ్ దట్ నేను సూత్రకారుణ్ణి నేను చేశాను. జయరాం రమేష్ గారు మీ యొక్క సీనియర్ నాయకులు చెప్తూ ఉంటే ఈవేళ మీరు ఏం చేశారు? అదే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా బంధకాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఎగరెస్ట్ ది పక్క రాష్ట్రంలో ఆల్రెడీ యాక్ట్ అయ్యిందని తెలుసు, మనం ఏం చేయలేమని తెలుసు. కానీ మేము ఉద్యమంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీటింగ్లకు వెళ్ళాము, ఎంత మేము గొడవలు పెట్టాము, మా మాట వినిపించుకోలేదు, అయిపోయింది. ఇప్పుడు మేము చేయగలిగేది లేదని చెప్పేసి మా యొక్క ప్రొటెస్ట్ చేసాం. అంటే మీరు చెప్పడం ఏంటంటే మీరు చేసే తప్పులను కవర్ చేసుకోవడానికి మీరు ఎంత దూరమైనా వెళ్తే ఇది చాలా దుర్మార్గమైంది. ఇకపోతే మీకు రెండోది వారు ఏమంటారంటే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మీరు పాత పద్ధతిలోనే ఉండాలి. అయ్యా మీ అందరికీ శ్రమ కలిగిస్తున్నాను, ఒక గ్లాస్ తీసుకోండి, ఒక బిందె తీసుకోండి, నీళ్ళు అక్కడ సేమ్ పోస్తుంటాయి, ఇక్కడ సేమ్ పోస్తుంటాయి. ఇక్కడి నుంచి నువ్వు చాలామంది 10 మంది నీళ్ళు కావాలనుకోండి, 10 మందికి ఆ గ్లాస్ నీళ్ళలోంచి తీసుకోవాలి. వాడు నీళ్ళు వస్తున్నాయి కానీ గ్లాస్లో కంటైనర్ లేదు, పట్టుకోవడానికి సామర్థ్యం లేదు. అందుకని వాడు ఇద్దరికి ముగ్గురికే వాడు మీరు చెంచాలు తగినా లేకపోతే అది పెట్టుకొని మీరు తాగినా ఇద్దరు ముగ్గురే తాగలరు. అదే ఒక పెద్ద భాండాగారం, ఒక పెద్ద కుండ ఉందనుకోండి, అవే నీళ్ళు వచ్చినా కూడా, నీళ్ళు సమృద్ధి నీళ్ళు వచ్చినా కూడా అక్కడేమో కింది గడిపోతుంటాయి, ఎందుకంటే పట్టుకోవడానికి స్కోప్ లేదు. ఇక్కడ ఏంటంటే స్టోర్ ఉంటుంది కాబట్టి మీకు ఎంత అయినా కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఎ కంపారిజన్ బిట్వీన్ జూరాల అండ్ శ్రీశైలం. జూరాల నుంచి వచ్చే నీళ్లు వస్తాయి ఇక్కడికి శ్రీశైలానికి, తుంగభద్ర నుంచి వచ్చే నీళ్ళు కూడా వస్తాయి. అక్కడ 215 టీఎంసీల సామర్థ్యం ఉంది, నిల్వ సామర్థ్యం. ఇక్కడ 9 టీఎంసీలలో 6 టీఎంసీలు లైవ్, 3 టీఎంసీలు డెడ్. 6 టీఎంసీల నీళ్ల మీదనే నీకు జూరాల ప్రాజెక్టు కావాలా, గట్టంపాడు కావాలా, తర్వాత రాజీవ్ భీమా కావాలా, కోయిల్ సాగర్ కావాలా. 5 లక్షల ఎకరాలకు నీళ్లకు ఆల్రెడీ ప్రెషర్ ఉంది. ఆ వచ్చే నీళ్లను ఈ కెపాసిటీ సిమ్యులేషన్ స్టడీ అంటాం, పైనుంచి వచ్చే నీళ్లు ఆ సామర్థ్యాన్ని బట్టి మీ ఉపయోగం ఉంటుందని. ఇది బేసిక్ ఇంజనీరింగ్. ఒక డ్యామ్ యొక్క కెపాసిటీ గడవడానికి కూడా వచ్చే నీళ్ళన్నీ మీరు సైమిల్టేనియస్గా ఉపయోగించుకుంటున్న ఎంత సామర్థ్యం ఉంటుందో హైట్ బట్టి డిసైడ్ చేస్తారు. సింపుల్ స్టాటిక్స్. చేయడానికి సామర్థ్యం లేదు మొర్రో అని ఇట్లా దీనికి దూరుగా మనకు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తే ఆ 7 లక్షల ఎకరాలు కూడా ఇక్కడికే ఇవ్వాలని, నిజమే మా రిటైర్డ్ ఇంజనీర్ చెప్పింది ముందు జూరాల నుంచి ఇవ్వాలని అన్నారు. వాళ్ళు అబద్ధం లేదు. అది ఇవాళ శ్యాంప్రసాద్గా మేము కూడా అందులో ఉన్నాం. అప్పుడు మాకు ఉద్యోగం ఎట్లాగైనా సరే ఈ గవర్నమెంట్తో జీవో దీంట్లో సర్వే చేయించి ముందు ప్రారంభిస్తే వాళ్ళే దీన్ని కరెక్ట్ చేస్తారు అని మా ఉద్దేశం. అది ఆ ప్రెషర్ ఇవ్వడం కోసం మాకు వచ్చి చేసేటువంటి ఉజ్జాయింపు లెక్కల్లో 9,000 కోట్లతోని ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. 7 లక్షల ఎకరాలకు మహబూబ్ నగర్కి వస్తుంది, రంగారెడ్డికి 2,70,000 వస్తుంది, 30,000 ఎకరాలు నల్లగొండకు వస్తుంది, మొత్తం 10 లక్షల ఎకరాలకు 9,000లో వస్తుంది. పక్కన కృష్ణానది ఉంది, తీసుకోవచ్చు. అదే మీరు ప్రాణహిత చేయబడినైతే 38,500 కోట్ల నుంచి అంత దూరం తీసుకురావాలా. ఇదే రంగారెడ్డి జిల్లాకు చాలా కష్టం అని మేము చెప్పి ఊదరగొట్టి ప్రజల్ని కొంచెం వాళ్ళని అందరినీ ఉద్యమం చేసి చైతన్యం చేసి అప్పుడు విఠలరావు గారని ఆయన లేరు, ఎంపీ గారు, ఆయన కదిలి కాస్త ప్రెషర్ చేశాడు. దాన్ని డీకే అరుణ గారు కూడా అందుకున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు దీనికి సర్వే చేయడానికి ఆర్డర్ ఇచ్చాడు. సర్వే మొదలు కాల. దానికి నిన్న ఇచ్చిన దాంట్లో ఏం రాశారు, సర్వే మొదలయ్యింది, అంతా మొదలయ్యింది, వీళ్ళు అనవసరంగా దీన్ని మార్చేశారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. అరే అసలు ఎక్కడ అసలు మీకు జూరాల్లో, సరే జూరాల నుంచి కూడా మేము అనుకున్నాం వీలవుతుందేమో అని, చూస్తే జూరాల ముంపుకు అదే శ్రీశైలంకు ఉన్నట్టు ముంపుకి హస్తివర్షకాంతం తేడా ఉంది. అక్కడ మునిగే గ్రామాలన్నీ, ఇక్కడ మునిగే గ్రామాలన్నీ చూసిన తర్వాత అక్కడ 33,000 కోట్లు ఉంటే ఇక్కడ 50,000 కోట్ల ఉంటే తేడా ఎక్కువన్నా కూడా ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి. ఈ రకంగా మేము దానికి చూసి అన్ని రకాలుగా ముంపు తక్కువ ఉండాలా, గ్రామాలు నిరాశ తక్కువ ఉండాలా అని చెప్పేసి జూరాల కొన్ను
ఇది కంపేర్ చేసి ఇది లాభసాటిగా ఉంటుంది శ్రీశైలం. ఇంకొకటి, మీరు కూడా శ్రీశైలంలో నుంచి పెట్టకండి, మాకు రాయలసీమ వాళ్లకు మాకు ఇద్దరికి మేము హక్కు, మాకు రాయలసీమ శ్రీశైలం అనేది మా హద్రినీవా, ఆ తర్వాత ఇది మీ కేసీ కెనాలు, ఇంకా వెలిగొండ, ఇట్లాంటి అనేకమైన మీ ఎస్ఆర్ఎస్బి ఇవన్నీ మేము ఆధారపడి ఉన్నాం. వెలిగొండ మీరు ఇక్కడ పెడితే మాకు నష్టం అవుతుంది, వాళ్ళు గొడవ పెడుతుంటే మీరు తెలంగాణ వాళ్ళు ఉండి మీరు జూరానికి తీసుకోండి, అక్కడి నుంచి తీసుకుంటున్నారు అంటే మాకేమనిపిస్తారా? అంటే మీరు ఇంకా ఉమ్మడివా ఆ ప్రభుత్వం యొక్క ఆ మైండ్ సెట్ అది పోలా వీళ్ళకి. ఇట్లా ఇండిపెండెంట్గా నిన్న తెలంగాణ వాదిగా నాకు ఒక్క మాట కూడా వీళ్ళు మరి ఎంత క్లెయిమ్ చేశారండి, మా ఇందిరాగాంధీ, మా సోనియా గాంధీ ఇచ్చింది, మేమైతే ఇచ్చాము, అది చేసాము, ఇది చేసాము అన్నప్పుడు మరి తెలంగాణ వాదిగా నువ్వు ఒక్కసారి నేను చెప్పేటువంటి పోజిటివ్ పడి మాట్లాడవేటి, ఆడియన్స్ మీద మాట్లాడవేటి, ఏ జరిగినా దుమ్ము గురించి మాట్లాడితే ఫైనల్గా ఈవేళ మేము జూరా నుంచి నువ్వు ఎందుకు పెట్టలేదు అంటాడు, దానివల్ల ఇంత నష్టం జరిగింది చూడంటాడు. అయ్యా మీతో టైం చూడండి. అంచేత ఇక నేను వీటి గురించి నేను అంటే ఏది ఇప్పుడు జూరాలకు దీనికి శ్రీశైలం సోర్స్కి జస్ట్ మీ ఎగ్జాంపుల్కి మీకు ఒకసారి రిపోర్ట్ చేయాల్సి ఉంది. టోటల్ సబ్మర్జెన్స్ జూరాల్లో 72,000 ఎకరాలండి. అదే సబ్మర్జెన్స్ 40,000 ఎకరాలేమో శ్రీశైలం నుంచి. టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ సబ్మర్జెన్స్ 15,935 కట్టడాలు. ఇది ఫస్ట్ జూరాల. 2,374 శ్రీశైలం. 32 గ్రామాలు 14 తండాలేమో ఇక్కడి నుంచి జూరాల నుంచి, 3 గ్రామాలు 20 తండాలు అక్కడి నుంచి. పాపులేషన్ జనాభా ఎఫెక్టెడ్ శ్రీశైలం మన జూరాల నుంచి కడితే 84,444, అంటే సుమారు 1,00,000 మందిని మనం నిరాశ్రయం చేయాలి. ఇక్కడ 11,000 మంది. అంటే ఇవి ఏమీ కన్సిడర్ చేయకుండా జూరాల్లో కట్టాల్సింది. మేము ఇచ్చాము జూరాలు, మీకు కావాలని మార్చేశారు. ఇంకో విచిత్రమైన పరిస్థితి, అసలు జూరాల గురించి ఇప్పుడు చెప్పాను. అతి కష్టం మీద ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ భీమాకు 20 టీఎంసీల నీళ్లు వాళ్ళు కొట్టే, దానివల్ల అదే కారణాలనే మొత్తం 20 టీఎంసీలు నీళ్ళు ఇచ్చారు. అది ఎక్కడ తీసుకోమన్నారు? భీమా జూరాలు తీసుకోమన్నారు. పాపం 2 లక్షల ఎకరాల కోసం దాని ఏబీపీ గ్రాంట్స్ కూడా ఇచ్చారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చి అది జరుగుతోంది. సడన్గా అక్కడ నారాయణపేట కొడంగల్ అని ఒక ప్రాజెక్టులో ఈ 20 టీఎంసీలు కొత్తగా వచ్చే ఈ టీఎంసీలు కావు. ఈ 20 టీఎంసీలు మీరు 10,000 ఎకరాలకు ఒక టీఎంసీ ఏమిటంటే 2 లక్షల ఎకరాలకు మీరు తీసుకుంటున్నారు కదా, అది చాలా ఎక్కువ. 15,000 టీఎంసీ తీసుకుంటే మీకు తగ్గుతుంది, 13 టీఎంసీ సరిపోతుంది అని ఒక 7 టీఎంసీ మిగిల్చి దాన్ని నారాయణపేటకు మేము 1,00,000 ఎకరాలకు ఇస్తామని చెప్పేసి ఒక జియో పట్టుకొచ్చారు. సర్వే కూడా చేయమన్నారు. ఆ సర్వే జరగలేదు, ఏం జరగలేదు. ఒక జియో వీళ్ళ తృప్తిపరచడానికి ఆ గవర్నమెంట్ ఇచ్చింది. అది పట్టుకుని ఇప్పుడు అది అసలు ముందే చెప్పారు జూరాలు చిన్నది, ఆ 20 టీఎంసీలు రావడం వాళ్ళకి కష్టంగా ఉంది. అది ఏబీపీ గ్రాంట్ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క ఫుల్ క్లియరెన్స్ ఉంది ఆ 20 టీఎంసీలకి. నేను ఈవేళ దాంట్లో వాడు ఇచ్చేటువంటి గ్రాంట్ని నువ్వు పోగొట్టుకోవడం తెచ్చుకోకపోతే తప్ప నేను అందులో నుంచి వాడు 8 టీఎంసీ సంగ్రహించి నేను ఇంకో చోట పెట్టుకుంటా, వాడు ఊరుకుంటా, వాడి పర్మిషన్ లేకుండా. నువ్వు ఎందుకు ఇవ్వవు? నువ్వు జూరాంచి నాకు ఇవ్వాలి నీళ్లు. నేను నన్ను 1,00,000 ఎకరాలు కాదయా, 2 లక్షల ఎకరాలకు మేము ఇస్తాం. 10 లక్షల ఎకరాలకు మేము తీసుకుపోదాం అనుకున్న పాలమూరు 2,30,000 ఎకరాలకు ఇవాళ మేము చేసావు, మీకు ఇస్తామని చెప్పేసి మేము చెప్తే నో. ఇట్లాంటి అనేకమైన డిండి ప్రసక్తి ఏదైనా అది మేము చేసినట్టే చేయాలా. అంటే మేము చేయలేదు, మీరు చేయొద్దు. మీరు ఎట్లా చేస్తారు? మీరు చేసి మరి మీ క్రెడిట్ అంతా వచ్చేస్తే ఎట్లా? మాకేమిటి అయ్యా? గత 2 సంవత్సరాల్లో ఎక్స్పెండిచర్ మీరు చెప్తున్నటువంటి ఎక్స్పెండిచర్ మేము ఎంత చేసాం, మీరు చేశారు. మిడ్మానేరు మీ పరిస్థితి ఏంటి? ఈవేళ మిడ్మానేరు పరిస్థితి ఏంటి? మీరు ఏం చెప్పారు? 90 నుంచి 99% పూర్తయినటువంటి ప్రాజెక్టులు గారు. నాకు ఒక్క విషయం చెప్పండి, ఎక్కడ ప్రాజెక్టులో 99% పూర్తయింది? 90 ఎక్కడ అయిందండి? లెటస్ కమ్ టు మహబూబ్ నగర్. మీరు కల్వకుర్తికి మాట్లాడుతున్నారు. 90% అంటే 3,40,000 ఎకరాల్లో కనీసం 2 లక్షలు 1,00,000 ఎకరాలకు నీళ్లు రావాలి కదా.
అసలు రెండో పంపు స్టార్ట్ అయిందా అని, మూడో స్టేజ్ పంపు స్టార్ట్ అయిందా అని. పంపు స్టేషన్స్ లేవు, పవర్ ఏది లేదు. ఫస్ట్ దాంట్లో 13,000 14,000 ఎకరాలు ఎక్కడో నీళ్ళు ఇచ్చారు అంతే. 3,40,000 ఎకరాలు, ఇంకా 6,20,000 ఎకరాలు తీసుకుపోతామంటారు దాన్ని. మీరు ఏమి చేయకుండా 90 ఖర్చు పెట్టారండి. నీకు కాదన్ను, మీ పాత ఎస్టిమేట్ ప్రకారంగా 90% ఖర్చు పెట్టారు. మిగిలిన డబ్బు ఖర్చు పెట్టేస్తే మీకు ఇట్లాగే అయిపోతుందంటారు. మీరు ఎప్పుడో చేసేటువంటి 200 రూపాయల్లో అయిపోతుందని 150 ఖర్చు పెట్టావు. 50 రూపాయల పని మిగిలిపోయింది. నీ లెక్కలు 50 రూపాయలు. అది నువ్వు పెండింగ్లో పెట్టడం వల్ల ఈవేళ భూసేకరణ చట్టం కొత్తది వచ్చింది. ఈవేళ నీ వర్క్ తెచ్చుకోవాలంటే 4 times నువ్వు పే చేయాలి. నీ కాంట్రాక్టర్ పాత రేట్స్తో చేయడం లేదు, ఇక్కడ చేయటం లేదు, అక్కడ చేయటం లేదు. మీకు తెలుసా లేదు, జీవో 40 ఇచ్చాం. ఆ రేట్లు ఇవన్నీ ఎస్కలేషన్, ఇవన్నీ పెట్టుకుంటే రేట్లు పెరగవా అండి? ఏమి అసలు కనీసం అవుతాయి. కామెంట్ చేయడమే ఒక ప్రధాన లక్ష్యం అనుకుంటే దానికి మనం ఏం చేయలేవు. ఈవేళ మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అది వాళ్ళు పెట్టింది. ఇప్పుడు వాళ్ళు అనేక ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ 25 పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ వైజ్ పెండింగ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారంటే, ఒరిజినల్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ 38,000 కోట్లు, దాన్ని రివైజ్ చేస్తే 53,000 కోట్లు. మేము 2014 దాకా 28,000 కోట్లు ఖర్చు పెట్టాము. మీరు ఏం చేశారు అన్నాం. మేము 2014 నుంచి ఇప్పటిదాకా 5,682 కోట్లు ఖర్చు పెట్టాము. ఇంకా 18,490 కోట్లకు మిగిలింది. అది మేము ఖర్చు పెడతాం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి చేస్తాం. మీరు చూస్తూ ఉండండి. మీరు చెప్తున్న ఏ ప్రాజెక్ట్స్ కూడా మేము భక్తరామదాసు గురించి ఒక కామెంట్ చేశాను. నేను ఆయన ఎంత అంటే, మీకు వ్యక్తిగత ద్వేషాలు ఉండొచ్చు, కానీ ప్రజలు వింటూ ఉంటారు. అది ఒక ఎంపీ, ఒక తెలంగాణ ఉద్యమంకారుడు అయినటువంటి ఒక మంత్రి గారి గురించి చెప్తే, ఇప్పుడు మంత్రి గారు చేయడం, ఆయనను సాటిస్ఫాక్షన్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఇంకా నేను దాని మీద గుసగుసలు అన్నారు, ఏదో అన్నారు, అందులో వెళ్ళదలుచుకోలేదు. నా లెవెల్కి తగదు. అయ్యా దయచేసి వినండి, మీరు చూస్తూ ఉండండి. మేము భక్తరామదాస్ కంప్లీట్ చేస్తాం. మీరు చేసేటువంటి ఇంటిగ్రేటెడ్ సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందండి? రాజీవ్ దుమ్ముగూడంది ఎందుకు ఆగిపోయింది? ఇందిరా రుద్రమ కోట ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ అయిపోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వల్ల. మీరు లెటర్స్ రాసాం వాళ్లకు, అయ్యా రండి సహకరించాం. ఇంకో మా సెంట్రల్ వాటర్ కమిషనర్ అసలు ఇందిరా సాగర్ అనేది ఇందిరా రుద్రమ కోట ఎట్లా మొదలు పెడతారండి? అది వాటర్ వస్తే దాన్ని బ్యాక్ వాటర్ తీసుకోవాలి. అసలు దానికే మోక్షం లేదు. అసలు మీరు ఇందిరా సాగర్ ఎట్లా రుద్రమ కోట అడుగుతారు? సెంట్రల్ వాటర్ కమిషనర్ అడిగాడు. అయినా కూడా మేము అన్నాం సహకరించుకుందాం, చేద్దామని. వాళ్ళు జవాబు చెప్పలేదు. ఇక లాభం లేదని చెప్పేసి మనం 5 లక్షల ఎకరాలకు నీళ్లు కొత్త స్థిరీకరణ ఉంది. పాత మీరు అనుకున్నటువంటి ఆయకట్టు ఉంది, ఇది కొత్త యాడ్ చేసాం. ఆ పాలేరు మండలంలో ఉన్నటువంటి వెనకబడ్డ 4 విలేజెస్ 4 మండలంలో నీళ్ళు ఇస్తున్నాం. కొత్త స్థిరీకరణ ఉంది. ఈవేళ ఎందుకు ఆగిపోయిందండి? అది రాజీవ్ దుమ్ముగూడమేమో దానికి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఒక అప్లికేషన్ మీద పాపాన పోలేదు వీళ్ళు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి ప్లేస్ ఆటోమేటిక్గా హెవెన్స్ చూస్తుందా మీకు? మీరు కాంగ్రెస్ ఉన్నంత మాత్రం కలిసి అప్లై చేయాలి కదా, చేయలేదు. ఇదేమో ఇంటర్స్టేట్ యాంగిల్ అయిపోయింది, అది రాదు. అంటే ఇది ఆగిపోవాలా, అది ఆగిపోవాలా, నీళ్ళు రాకపోకూడదు. అంటే ఎంత ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు అదే మైండ్ సెట్లో పనిచేసి ఒక్కటి కూడా వాళ్ళ మీద మీరు విమర్శలు చేస్తే రేపు పొద్దు ఏమవుతుందో, మా హెడ్ క్వార్టర్స్ ఏమంటుందో ఏమో అన్న ఉద్దేశంతో వాడు చేసిన పట్టి ఒక్క మాట లేదు. వాడు చేసే గొప్ప గురించే చెప్పుకున్నారు, కానీ వాడు చేసినటువంటి ఎన్ని దుర్మార్గమైన పనులు, ఎంత నీచమైన పనులు, ఎంత తెలంగాణ భ్రష్టు పెట్టించేటువంటి పనులు మేము అనేకటువంటి పుస్తకాలు రాసాము. అందరికీ ఇచ్చాం. మీరు చాలామంది కాపీస్ చూశారు చాలామంది. దాన్ని ఇప్పుడు కోట్ చేస్తున్నారు చాలామంది. మరి వాళ్ళు ఎందరూ కూడా చెప్పకుండా మీరు ఒకటే సైడు మేము చాలా బ్రహ్మాండంగా పనిచేసాం, మేము చెప్పినట్టు మీరు పాత పద్ధతిలో కట్టాలా, పేర్లు మార్చొద్దు, అదే ప్రాజెక్టు కట్టాలి, మే డిజైన్. అరే మీ డిజైన్ కట్టి మీ సెంట్రల్ వాటర్ కమిషన్ పెట్టి చెప్పుకోండి. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని చెప్పుకుంటారు చెప్పుకోండి. వాడు యూజర్స్ ప్రాజెక్ట్ అని చెప్పారండి. ఈ ఈపీసీ కాంట్రాక్టర్స్ కోసం నేషనల్ ఇంట్రెస్ట్ భంగం కలిగేది. ఇంతకంటే అవమానకరమైనటువంటి కామెంట్ చేస్తే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎంత మీరు చెప్పుకుంటారు దాని గురించి?
యా మాకు ఒక ఇంజనీర్ గారు ఉన్నారు, మా ఫ్రెండే ఆయన ఏమన్నాడు, నదుల లోపల ఉండే చోట రిజర్వాయర్ కడతారు కానీ అయ్యా నేను రిజర్వాయర్ అంటే మీకు కోపం వస్తుంది. రిజర్వాయర్ అంటే ఏమిటండి? నదుల మీద ఒక అడ్డుకట్ట వేస్తే రిజర్వాయర్ అవుతుంది. చిన్నదైతే ఆనకట్ట అంటాం, దానికే గేట్లు పెడితే బ్యారేజ్ అంటాం. పెద్దది కడితే అక్కడికి పర్మిట్ చేస్తారు. ఇక్కడ కొండలో గంటలో ఉండి పెద్ద గట్టు ఉంటే పెద్ద డ్యామ్. ఎందుకు కడతారు డ్యాము? 2 పర్పస్లు ఉంటాయండి. ఒకటి ప్రవహించే నీళ్లను అడ్డుకట్ట వేయడం. ఏం లాభం చేస్తే అది మట్టం పెరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఇట్లా పోయేటువంటి నీళ్లు అంత కట్ట పెడితే అక్కడ దాకా నిలుస్తాయి. అంటే నీళ్ళ స్టోరేజ్ ఉంటుంది. తర్వాత అంత ఎత్తు నుంచి మీకు కాలువలు లోకపోతే మీకు చాలా ఆయకట్టు వస్తుంది. ఇది దీన్నే మీరు రిజర్వాయర్ అన్నారు, అందంగా రిజర్వాయర్ అన్నారు, మేము జలాశయాలు అంటున్నాం. ఇక్కడ మా పరిస్థితి చెప్పాను, తరించి స్నానం చేయడం కాదు, కాళ్ళ దగ్గర ఉండే నీళ్ళు మీకు. మాకు 100 మీటర్ల దగ్గర నీళ్లు ఉన్నాయి. మాకు కావాల్సిన 580, 600 మీటర్ల దగ్గరికి నీళ్లు కావాలి. అలా గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతాయి. మేమేం చేయాలా? దాన్ని ఒక నదుల మీద వెళ్ళిన చోట బ్యారేజీలు కట్టి ఆ బ్యారేజీలు ముంపు లేకుండా ఉండేట్టుగా పంపు చేసుకొని అక్కడి నుంచి మనకి ఎక్కడైతే ఆయకట్ట స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి టన్నెల్ మార్గాను కాలువ మార్గాను ఎత్తుకుంటూ స్టేజెస్ వైజ్గా మరి ఎక్కువ పంపులు అయితే మళ్ళీ పంపము. ఎక్కువ పంపించేసి మనిషి ఉండాలా, మరి కాపలా ఉండాలా, వాడు దాన్ని సరిగ్గా చూడాలా. ఎక్కువ పంపులు అయితే అది ఒక పెద్ద ఆపరేషన్ కాస్ట్. అందుకని వీలైనంత తక్కువ పంపులు అంటే నెంబర్ ఆఫ్ పంప్స్ పెట్టి ఎట్లా మనకు వీలుంటుందో ఆప్టిమమ్గా మనం చేసేటువంటి ఆలోచనలు మనం చేసి ఈవేళ నేనంటాను రిజర్వాయర్ కూడా అన్ను దాన్ని స్టోరేజ్ ట్యాంక్ అంటానండి. మా ఇంట్లో మేము స్టోరేజ్ ట్యాంక్ కట్టుకుంటాం. అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మల్లన్న సాగర్ కానివ్వండి ఏది కానీ దాన్ని స్టోరేజ్ ట్యాంక్ అంటారు. మీకు అంత అభ్యంతరం ఉంటే ఏమండి, మనకు నీళ్లు రాకపోతే మీకు చేతులు అయితే మీరు 200 లీటర్లు పెట్టుకుంటారు. మీకు అసలు నాకు కొంచెం ధైర్యం లేదు, అంత నీళ్ళు వస్తాయో అవన్నీ 1000 లీటర్లు పెట్టుకుంటారు. ఈవేళ నా తెలంగాణ పరిస్థితి ఈవేళ నాకు ఎప్పుడు వస్తాయో నీళ్ళు తెలవదు. పైన ఉన్న మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళ వ్యవహారం చూస్తే ఈ 3 ప్రాంతాలకు నీళ్ళు వచ్చే అవకాశమే లేదు. సింగూరుకు రావు, నిజాం సాగర్కి రావు, శ్రీరామ్ సాగర్కి రావు. అటువంటి పరిస్థితుల్లో అంత సెటిల్డ్ ఆయకట్టుకి నేను నీళ్ళకుండా మీరు కింద ఉన్నటువంటి వీళ్ళకి ఆ నీళ్ళు తీస్తే ఎవరికి ధర్మంగా ఉంటుందా? అందుకని నేను ఏం చేశాను, మల్లన్న సాగర్ అంటే హయ్యెస్ట్ పాయింట్కి తీసుకుపోయి అక్కడి నుంచి నేను గ్రావిటీ మార్గంగా నిలబెట్టాను. అంటే అక్కడ బాలు మార్గంగా ఇవ్వటం. గ్రావిటీ అనేది నిజం గ్రావిటీ నుంచి రావట్లా, పైకి ఎత్తుతున్నాను. అది ఎందుకు సిస్టమ్ తయారైంది కాబట్టి. ఈ మల్లన్న సాగర్ దానికోసం తయారు చేయట్లేదు. నువ్వు 154 టీఎంసీలని నువ్వు పట్టుకుంటున్నావు, నాకు చాలా గ్రౌజ్ ఉంది మా సీఆర్ కేసీఆర్ మీద కూడా. నేను 300 టీఎంసీ నీళ్ళు పట్టుకొని మీకు మొత్తం మీకు 954 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి. పైకి నీళ్ళు రావడం లేదు. ఇప్పుడు కింద ఏడు నీళ్ళు ఉంటే ఎందుకు పట్టుకో? మీకు లేదా? మీకు అవసరాలు లేవా? కానీ ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఇప్పటికే బోడంత ఖర్చు అవుతుంది. నెమ్మదిగా కట్టుకున్నాం. అయితే చాలామంది బిగ్గులు అంటారు, ఎక్కడ వెళ్ళలేదండి, నదులు లేని చోట రిజర్వాయర్లు ఏమిటండి? అయ్యా రాయలసీమలో ఎక్కడ నదులు లేదు సార్, ఎన్ని రిజర్వాయర్లు కట్టారు. మరి ఇదే పెద్ద మనుషులు, ఇదే ఇంజనీర్లు, మరి వీళ్ళే. ఇక చూడండి మీరు, కండలేరులో 68 టీఎస్సీలు, చిన్న వాగండి, 1 టీఎంసీ కూడా నీళ్ళు రావు అక్కడ. పేరు కానీ వాగేరుగా కట్టామని 68 వాళ్ళే అంటారు అక్కడ, నీళ్ళు రావు. తర్వాత గోరకల్లు 10 టీఎంసీలు, వెలిగొండ 41 టీఎంసీలు, విరుగోడు 17 టీఎంసీలు, బ్రహ్మంగారి మఠం 17 టీఎంసీలు, 7 టీఎంసీల అవుకు, 3 టీఎంసీల అలుగులు. ఇట్లా అనేక చోట్ల వాళ్ళు స్టోరీగా తప్పు లేదు. నీళ్ళు రావండి వాళ్ళకి. ఎప్పుడో వరదలు వచ్చినారు, కృష్ణాలు వస్తే పట్టుకున్న తప్పేమిటి? వాడికి అవసరం 4-5 రెట్లు కట్టుకుంటాడు, ఖర్చు అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన నాకు ధైర్యం లేదు, మీకు 100 అయితే సారు 5 లీటర్లు డబ్బా తీసి పెట్టుకుంటారు. ఇవి బాగా నీళ్ళు వచ్చా నింపుకుంటున్నారు కదా, అది ఇండివిజువల్. నేను అఫోర్డ్ చేస్తే ఖచ్చితంగా పెట్టుకుంటాను. గొప్ప పెట్టుకున్నాయి. అరే నాయన, నీకు నీళ్ళు లేనాడు ప్రజలు ఏమంటారు, వాడు ఖర్చు గురించి చూడవాడు. నువ్వు నీళ్లు కిందికి పోతూ ఉంటే నువ్వు తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయని చెప్పావు. నువ్వు ఈవేళ నువ్వు ఊరికి బయటికి పోతే నన్ను అడుగుతారండి, ఎవరు సార్ 2 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి ఇంతవరకు మాకు నీళ్ళు రాలేదంటారు. ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది, మా మంత్రి గారికి ఉంది, మా ముఖ్యమంత్రికి ఉంది. మేము పనిచేసిన దానికోసం వచ్చాము. అసలు మీరు చేసిందే నీళ్ళ గురించి వచ్చాము మేము. లేకపోతే నీళ్ళకు లేకపోతే నాకు గుర్తింపు ఎక్కడండి. మీరు ఎవరు దానికి కాదు, నన్ను నేను కూడా వన్ ఆఫ్ ది ఆర్డినరీ పీపుల్. ఎంతోమంది పెద్ద పెద్ద పోస్టులు రిటర్న్ అయ్యేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈవేళ నీళ్ల కోసం తపనపడే మనిషి, నీళ్ళ గురించి నిజాలు చెప్పేటువంటి మనిషి తెలియజేశాడు. ఉన్న విషయాన్ని చెప్తానని. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఒక్క విషయమైనా అవాస్తవం ఉంటే ఆయన్ని
రేపు పొద్దున బ్రహ్మాండంగా రాస్తారు, నాకు తెలుసు. వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు ఏదో అలా అని అంటారు. కానీ అంటే మీరు కూడా చెప్పవలసింది ఏంటంటే, సార్ చెప్పిన దాంట్లో ఏమైనా అవస్థ ఉంటే మాకు చెప్పండి, అప్పుడు సార్ దగ్గరికి మీరు వస్తామని. ఎవరు చేస్తారు? అయ్యా మీలో వచ్చేసా చూడండి. మళ్ళీ దయచేసి ఇదే నాయకులు అడుగుతాను, మరి మీకు చెప్పాను నిన్న శబరిలో 400 టీఎంసీలు అంటాడు సార్. శబరిలో 400 టీఎంసీలు ఒకసారి కొంచెం చూసుకోండి, తొందరపడకండి. ఈవేళ మేము చేసిన మూర్ఖత్వం వల్ల, ఈ ప్రభుత్వం చేసిన వల్ల శబరిలో నుంచి 400 టీఎంసీల నీళ్లు మన హక్కు కోల్పోయామంటాడు. అది ఎక్కడ శబరి? దానికి ఉన్న కెపాసిటీ ఎంత? 100, 150? ఒకసారి చూసుకోండి. అంటే నేను కామెంట్ చేయడం ఏంటంటే ప్రతి దాని మీద. తర్వాత మీరు దుమ్ముగుడు అంటే ఎన్నడూ మాట్లాడేది. హ్యాట్స్ ఆఫ్ అగైన్ టు ఓన్లీ మిస్టర్ ఎవరు దుమ్ముగుడు అంటే ఏర్పాటు మాట్లాడింది మన సుఖేందర్ రెడ్డి. లెటర్ ఉంది. ఓటీడీపాడు గురించి మాట్లాడరు. హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీని వాళ్ళు మంగళహారతులు పడతారు మా సోదరిమణులు. తర్వాత ఆంధ్ర ప్రాజెక్టు ఫ్లడ్ లైట్లో పడుతూ ఉండి, తెలంగాణ ప్రాజెక్టు మూలబడి కులాలు వెళ్తూ ఉండి, అడిగేవాడు లేకుండా దిక్కు దీని వైపు చూడరు. మరి ఈవేళ దీని గురించి ఎట్లాంటి కామెంట్ చేయకుండా, ఈవేళ అంతో ఇంతో మాకు చేతైన రీతిలో మా ఇంగిలతో మేము ఎక్కడ చేయకుండా, ఇకపోతే పోటీపాడు గురించి, తర్వాత దువ్వూడెం ప్రాజెక్టులో ప్యాకెట్లు 28 ప్యాకెట్లు ఇక్కడ ఇచ్చారండి. ప్యాకేజెస్ అక్కడ 10 ప్యాకేజెస్ ఉన్నాయి. 1% సర్వే, 0.5% సర్వే అండ్ డిజైన్స్ అప్రూవ్డ్ రేట్. అవి 0.5% ఇవ్వాలని జియో. 0.5 అన్ని ప్యాకేజెస్కి 0.5 ఇవ్వాలని చెప్పేసి, ఇది ఆర్కే యాక్ట్ కింద మేం కాదు, అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు మా నాయకులు తీసుకున్నటువంటి చీఫ్ సైన్ చేశాడు. ఇచ్చింది ఎంతండి? 3.5. 0.5 ఏమో వాడు అప్రూవ్డ్ సర్వే డిజైన్కి ఇవ్వమంటాడు, మీరేం ఇస్తారు? 3.5 ఇస్తారు. తర్వాత 1% మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇక మీరు ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి ప్రాధాన్యత చేయడంలో మొబిలైజ్ మొత్తం ఖర్చు అయ్యింది 1659 కోట్లు అండి. అందులో మొబిలైజేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్కి అంటే అది అడ్వాన్సులు 1482 కోట్లు. నెట్వర్క్ స్పెండ్ చేసిందంత 177 కోట్లు. మరి ఎలాంటి మొబిలైజేషన్ అడ్వాన్స్లు మీరు ఖచ్చితంగా ఇదే పాటిస్తాం మేము అని చెప్పి, మేం చేస్తున్నది మోసమా, మేం చేస్తున్నది అవినీత? మరి నేను అవినీత మిమ్మల్ని అనను, ఎందుకంటే ఈ రకంగా అడ్వాన్స్లు ఇస్తూ ఉంటే మరి మీరంతా ప్రభుత్వంలోనే ఉన్నారు కదా అప్పుడు. తర్వాత ఇక 2 విషయాలు చెప్పాలండి. ప్రాణహిత చేయబడిన చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ 2 దుమ్ముగూడెం ప్రాజెక్ట్స్ 2 కూడా ఒక దుమ్ము గురించి చెప్తారు. 10 ప్యాకేజెస్ డివైడ్ చేశారు. ఇక వర్క్స్ ఎవరికి ఇచ్చామో వాళ్ళ పేరు చదువుతుంది. నాకు సిగ్గా ఉన్న పేరు చెప్పదలుచుకోలేదు, మీ అందరికీ తెలుసు, కావాలంటే పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వర్క్స్ ఓపెన్ టెండర్లో పెడితే, ఇప్పుడు నాకు తెలియదండి, వర్క్ ఎవరు పెడితే మీ ఇష్టం వచ్చిన కోర్టు మీరు చేస్తారు. మీకు తెలుసు 5% కంటే ఎక్కువ కోర్టు చేయొద్దు అని. అంటే 1000 రూపాయల వరకు అయితే 1000 మీద ప్లస్ 5% వేసుకుంటారు. అంతకంటే ఎక్కువ చేసి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు, మీకు ఆ సంగతి తెలుసు. నెంబర్ 1 ప్యాకేజీకి 4.814 ఎక్సెస్. నెంబర్ 3 ప్యాకేజ్ 2 ప్యాకేజ్ తర్వాత చెప్తారు. నెంబర్ 2 ప్యాకేజ్ వాడు 4.9778. థర్డ్ ప్యాకేజ్ వాడు 4.7651. 5th ప్యాకేజ్ వాడు 4.9309. 6th ప్యాకేజ్ వాడు 4.935 ఎక్సెస్. 7th ప్యాకేజ్ వాడు 4.850. 8th ప్యాకేజ్ 4.877 ఎక్సెస్. 9 4.8047 ఎక్సెస్. ఒక 2 వాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్మ్ వాడు అడుగుతాడు, సార్ మాకు కూడా ఏమైనా ఇవ్వండి మీరు ఇద్దాన్ని అంటే వీళ్ళతో పలుకుతుందని. అయితే నీకు కూడా ఒక ప్యాకేజ్ వేసుకుంటే వాడు పాపం సిన్సియర్గా 13.2 మైనస్ వేసుకున్నాడు వాడుకొక్కటి. వాడొక్కడికే మిగిలిన వాళ్ళంతా ఫర్మ్స్కి అందరూ 4.8 4.2.
మరి దీన్ని నేను ఇది ఏం కంటారని చెప్పాలి ఇది. మరి నేను అంటారు 20% మైనస్ మిషన్ కాకతీయ మీద వచ్చింది మీకు, మరి ఇక్కడ అదే 20% ఎందుకు తీసుకోరటారు? మీ సంగతి అంటే నేను చెప్తున్నాను. మీరు మాట్లాడే ముందు కనీసం ఇది ఏది దుమ్ము కూడా అంటే వాళ్ళు సేమ్ థింగ్ రిపీట్స్ ఇన్ ప్రాణహిత చేవెళ్ళ ఫర్మ్స్ అవే ఫర్మ్స్ మళ్ళీ కాంబినేషన్ మారుతుంది. ఒకసారి మీ ఇద్దరు ఉంటాం, ఒకసారి మీ ఇద్దరు ఉంటారు, ఒకసారి మీ ఇద్దరు ఉంటారు, ఒకసారి నలుగురు, ఇది సరే అందులో నేను వెళ్ళదలుచుకోలేదు. ఇక వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కరిద్దరు తప్ప ఆ పాప వాళ్ళు ఎందుకో ఆ పాపనే పోయినారు. కానీ అందరూ 4.76, 4.8, 4.7, 4.8, 4.8 అంటే బిసుకుపోతుందండి. 28 ప్యాకేజ్ చదవాలి. ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం 7 మైనస్ చేశారు వాళ్ళు మహాత్ములు. మరీ బాగుండదు, 28 మంది అంతా వేస్తే బాగుండదు మనం అని కొంచెం ఫీల్ అయ్యి, అరే బాబు నువ్వు తక్కువ అయ్యారా, మీకు ఇంకో రకంగా భర్తీ చేస్తావు అంత కలవాళ్ళే కదా వాళ్ళు, వీళ్ళు ఎవరు చేసేవాళ్ళు కదా, అంత ప్రియరింగిదే. దీస్ అబ్సల్యూట్లీ మనకు కాదు మొత్తం వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళు ఆ మాట రాశారు. లేకపోతే కాంట్రాక్ట్ గురించి వాళ్ళకి ఏ సంబంధం అండి? సెంట్రల్ వాటర్ కమిషన్కి ఏ సంబంధం అండి? వాళ్ళు రాసిన విధానం ఏం రాశారు అంటే ఇది అనడం ఏంటంటే ఇలాంటి చెబుతూ ఉంటే నాకు మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అలాగే చివరికి అయ్యా ముగించే ముందు ఒకే మాట చెప్తున్నాను. ఇష్టం ఉన్నా లేకపోయినా ఉత్తర తెలంగాణలో ఉన్న 5 జిల్లాలకు సస్యశ్యామలం కావాలన్నదే మా యొక్క ఉద్దేశం, లక్ష్యం. దానికి సరిపడా నీళ్లున్నాయి. దక్షిణ తెలంగాణలో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కొత్తగా తీసుకొస్తాము, ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తాం. దీన్ని పూర్తి చేసి చూపెడతాం మేము. అని ఉత్తర తెలంగాణలో 5 జిల్లాలు సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి అలా 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 పోయి మల్లన్న సాగర్ మధ్య చిన్న రిజర్వాయర్స్ ఉన్నాయి, అట్లా కొండపోచమ్మ. ఆ నీళ్ళను మేము 50,000 కొంత వాటర్ ఇటు రంగారెడ్డి జిల్లాలో మెడికల్ డ్రింకింగ్ వాటర్ కూడా మేము 50,000 అంటే దాని ఆ ఇరిగేషన్ ఏరియాకి 50,000 ఎకరాలకు నీరు కూడా మెడికల్ ప్రాణహిత ఇచ్చి, అంటే రంగారెడ్డిలో నుంచి కూడా ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళలో కూడా కొద్దిగా బార్డర్లో టచ్ చేస్తున్నాం. బట్ మా మెయిన్ కన్సర్న్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నీళ్ళనే కృష్ణా బేసిన్లో ఉన్న వాటినే వాటి సరదాన ట్రై చేస్తాం మేము. ఒకవేళ మేము అవసరం ఉండి మాకు అది మేము సాధించలేకపోయామనుకోండి, తప్పనిసరిగా మీకు అక్కడ నీళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇక్కడ వీళ్ళు నీళ్లు లేకుండా ఉండి అక్కడ నీళ్లు సర్ప్లస్గా ఉండి నీళ్లు కింది పోతుంటే ఊరుకుంటాం మనం. తప్పకుండా నీళ్ళు వస్తాయి, కానీ అది ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం కొట్లాడుతున్నాం, మేము కొట్లాడుతున్నాం. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే లైన్లో ఉంది. ఇద్దరం కూడా సంయుక్తంగా ఒకటే కొట్లాడుతున్నాం. 4 స్టేట్స్ వద్ద పునః పంపిణీ జరగవలసిందే. ఇది 2 స్టేట్స్ మీద అయితే మేము ఒప్పుకోమని. ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరు కూడా ఒకే బాటలో, ఎందుకంటే పోయేది మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు తగ్గుతాయి, మనకు పెరుగుతాయని ఆశ లేదు. మీ 2 రాష్ట్రాలే కావాలని అని వాడు అంటే అప్పుడు మనకు తెలంగాణ ఆంధ్ర మధ్యలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అవచ్చు. ఇది ఇప్పుడు సోదరులారా చాలా విషయాలు చెప్పాలనుకున్నాం. సరే కొన్ని మేము కవర్ చేసాం, కొన్ని కవర్ చేయలేకపోయాము. ఏదేమైనా కూడా అది వ్యాప్ కోర్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ, చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాకు సంపూర్ణమైన సహకారం కావాలి. ఈవేళ మాకు ఉన్నటువంటి సంస్థ అక్కడ ఉన్నది వ్యాప్ కోర్సు. అది మన కోసం చేయలేదు, ఇంటర్నేషనల్లీ ఇట్ ఇస్ ఎ నోన్ సంస్థ. మరి అది ఏ పరిస్థితుల్లో అప్పుడు వాళ్ళు చేశారో, వాడు ఏ పరిస్థితిలో ఇచ్చారో ఆ వివరాలు నాకు తెలియదు. నా ఉద్దేశంతో వరకు వ్యాప్ కోర్సు మీద అలాంటి ఏమన్నా మీరు ఆరోపణిస్తే తప్పకుండా ఎవరెవరు ఆపుతారండి, మీరు పెట్టుకోండి, వాళ్ళు జవాబు చెప్తారు. పెట్టమనండి, తప్పే ఉంది. జవాబు చెప్పుకోవాల్సింది వాళ్ళు, మనం కాదు కదా. మీరు ఎట్లా ఒప్పుకుంటారండి? ఒకటండి, వాడికి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎంత మీకు ఒకటి చెప్పాలో చెప్పకూడదు, కానీ నేను అడ్వైజర్ అయిన తర్వాత
మా ముఖ్యమంత్రి గారు అయ్యా నువ్వు వెళ్ళి ఆ ప్రాణహిత చేయడం తగలబడిపోయింది, నీళ్ళు అయిపోయింది, అసలు కదలడం లేదు, నువ్వు సెంట్రల్ వాటర్ కమిషనర్గా పనిచేశారు కదా మీరు వెళ్ళి కదిలించారంటే ఆ చైర్మన్ వినిపిస్తే వాళ్ళ ఆంధ్ర మీటింగ్ పెట్టాడు. సార్ వ్యాక్ కోర్స్ ఇచ్చిన డిజైన్స్ ఇవి వాళ్ళు చూపించింది, ఈ డ్రాయింగ్ చూడండి, అక్కడ కల్పనదే ప్రాజెక్ట్ చూడండి, ఆ డ్రాయింగ్ ఏంటి, దీనికి దానికి డిఫరెన్స్ ఉంటుంది, ఇది అప్రూవ్ చేయనా అది అప్రూవ్ చేయనా అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, అదే మాట్లాడుతున్నాడు, నిజంగా జరుగుతున్నది. ఈపీసీ సిస్టంలో మీరు వర్క్ ఇచ్చారు, ఈపీసీలో వాడికే ఇచ్చారు సర్వాధికారాలు, నీ ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు, నాకు కావాల్సింది నీటి తీసుకుపోయి అక్కడ పంపించారు. వాడు తన ఇష్టం వచ్చినట్టుగా వాడు డిజైన్ సబ్మిట్ చేసుకున్నాడు, వాడు సీడీఓ సబ్మిట్ చేసుకున్నాడు. ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం కోసం వ్యాక్యూమ్స్ పెట్టుకుంటారు. వీడు తనకిచ్చే పారామీటర్స్లో వీడు డిజైన్ చేశాడు, వీడు డిజైన్ చేసి పెట్టింది వేరు, కన్స్ట్రక్షన్ చేస్తుంది ఒకటి కాదు, మొత్తం డ్రాయింగ్. వాళ్ళు ఏమన్నారు, న్యాయంగా ఒక రాష్ట్రానికి సీడీఓ అంటే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఉంటే వాళ్ళ డిజైన్ చెక్ చేయండి. సెంట్రల్ వాటర్ కమిషన్కి వాళ్ళ దగ్గర ఇదేంటంటే ఎక్కడైతే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళు డిజైన్ చెక్ చేయకూడదు. ఇక్కడ వాళ్ళ ఇన్సల్ట్ కదా, ఇంతమంది మంచి ఇంజనీర్స్ ఉన్నారు, మెడ్రాసు పంజాబ్ వాళ్ళ సీడీఓ డిజైన్స్ ఒప్పుకుంటే ఒప్పుకోరు. నేనే అన్నాను, మా సీడీఓ ఉంది, మీరు ఎట్లా చేస్తారు? సీడీఓ మీరు ఉంది కానీ సార్ మీకు నేషనల్ ప్రాజెక్ట్ కావాలంటున్నారు. మీరు నేషనల్ ప్రాజెక్ట్ డబ్బు ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు. సెంట్రల్ గవర్నమెంట్ నా దగ్గర నువ్వు నేషనల్ డిజైన్ చూస్తామని అడుగుతాడు. నాకు రిపోర్ట్స్ అందినాయి, ఇక్కడ దీని ప్రకారంగా జరగటం లేదు, మీరు మాకు ఇచ్చే రిపోర్ట్స్ ప్రకారంగా జరగటం లేదు అంటే లేదు సార్ జరుగుతుందని నేను తెప్పించాను డిజైన్. చాలా ఇక నాకు తలవంతులు అయిపోయినట్టు, ఆ డిజైన్స్ అన్నీ డిఫరెన్స్. వీళ్ళ నుంచి అడిగారు, అవును సార్ మాకు ఈపీసీ సిస్టంలో మేము సీడీఓతో పర్మిషన్ చూపెట్టాం. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఒక డిజైన్ మీరు వాళ్ళ డిపిఆర్ అంటున్నారు. ఇక మా వాళ్ళు డిపిఆర్ కాల్ చేశారు, మీరు ఎలాంటి డిపిఆర్ లేదు, ఏం చెప్పింది కదా వాళ్ళు చెప్పింది. అది ఇక ఎలక్షన్ పోతాగా లెక్కలు కట్టి ఎక్కడ ఏ ప్యాకేజ్ ఎవరికి ఇవ్వాలని మీరు డిసైడ్ చేసి 28 ప్యాకేజీలు ఇచ్చేసి అసలు ఎక్కడైతే 9 వాటి దగ్గర పర్మిషన్ లేకుండా నువ్వు కట్టి దానికి 7 దగ్గర నువ్వు చదువుకుంటూ పోయావు. ఇంక ఇంతకంటే మేము అది ఏం చెప్పాలో మాకు అంత. దయచేసి ఇక మీరు ఇంకేమైనా ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగండి. అంటే డిపిఆర్ అన్నిటితో ఉన్నాయండి, అన్ని బయట పెడతాం. ఎందుకు బయట పెట్టండి, బయట పెట్టకపోతే ఎంత అవుతాయి? కొన్ని డిపిఆర్ అంటారు, కొన్ని 1-2 శాతం తక్కువ అవుతుంది, కొన్ని దానికి ఇప్పుడు డిపిఆర్ అనగానే సెంట్రల్ వాటర్ గైడ్ లైన్స్ ప్రకారంగా జరగాలి. దానికి ఒక పద్ధతి ఉంది, బోల్డ్ చాప్టర్స్ ఉంటాయి. మన వాడు సామాన్యంగా ఏం చేస్తారంటే ఒక ఎస్టిమేట్ తయారు చేసుకున్నాడు, డీటెయిల్ ఎస్టిమేట్ తయారు చేసుకున్నాడు, సంబంధించిన వర్క్ రిలేటెడ్గా ఎంత సమాచారం కావాలో అంత తయారు చేయకుండా అడ్మినిస్ట్రేటివ్ సైకిల్ ఇస్తారండి, చేస్తారు. కానీ వాళ్ళు లక్షలకు వచ్చేసి అందరూ సెంట్రల్ వాటర్ కమిషన్ అంతా ఒప్పుకోవడం. వాడికి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 చాప్టర్ ప్రకారంగా ఎన్వైరన్మెంటల్ గైడ్ లైన్స్ తెమ్మంటాడు, ఎన్వైరన్మెంటల్ అసెస్ తెమ్మంటాడు, రిపోర్ట్ పోలవరం ఎంత ఆగిందండి, ఎంతకాలం ఆగింది అంటే ఇవన్నీ ఉంటాయి. దానికంటే 1-2 చాప్టర్ తక్కువ అవుతున్నా కూడా నేను డీపర్ పూర్తిగా తయారు చేసి పెట్టి అన్ని చాప్టర్ సరిగా ఉన్నా కూడా చేయలేవు. కొన్ని తయారు చూపెడుతున్నావు, కొన్ని తయారు కానటువంటి కొన్ని ఆల్మోస్ట్ అంత వర్క్ అయినప్పుడు తప్పకుండా ఇవ్వకుండా మీకు ఇవ్వకుండా పోతామండి, తప్పకుండా ఇస్తావు. అన్నీ రెడీగా ఉన్నాయి, ఎవరూ లేకుండా ఏది చెయ్యడు. కాకపోతే ఏంటంటే మా ఏ ముఖ్యమంత్రి గారికి కామెంట్ చేసినా ఆ ముఖ్యమంత్రి గారిని అనేకసార్లు ప్రైజ్ చేశారు. ఆయన ఎప్పుడు మాట్లాడేవాడు, విద్యాసాగర్ రావు గారు మీరు రూల్స్ ప్రకారం మాట్లాడుతూనే ఉండండి, మమ్మల్ని అబ్జెక్ట్ చేస్తూ ఉండండి, మీకు నీళ్ళు లేవు శాంక్షన్ లేవు ఎట్లా కడుతున్నారు సార్ మీ ప్రాజెక్ట్ అనండి. మీరు కడుతూనే ఉంటారు, మీరు కోర్టుకు వెళ్ళండి. మహారాష్ట్ర కర్ణాటకలో కడుతుంటే మీరు వెళ్ళి వెళ్ళండి ఆపారండి, వాడికి అన్ని పర్మిషన్లు చూశారా? నన్ను కట్టుకొని వారు వెళ్ళండి. 5 ఏళ్ళు నాకు వాళ్ళు ఇచ్చింది ఎవరు బ్యాంగేటు. ఈ 5 ఏళ్ళలో ఏమీ చేయకుండా చీట్లు ముట్టుకుని కూర్చుంటే మరి రేపొద్దు నాకు నువ్వు పబ్లిక్ నీలాగా నేను ఇంజనీర్ కాదు, నీకేంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఉండండి, ఆ ప్రకారంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది పేషెన్స్ యూ హావ్ గివెన్ అండ్ కైండ్లీ రిపోర్ట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అక్కడ ఒక మిత్రుడు మాత్రం చేయబట్టాడు, కొంచెం ముందు కోసం మనం నిలబడుతున్నా, కొంచెం వృద్ధాప్యం కదా, కొంచెం షార్ట్కట్. అయ్యా నేను కూరే చెప్పండి, నేను కాంగ్రెస్ పార్టీ మా మిత్రులు, అందులో నాకు వ్యక్తిగత నాకు అందులో ఇలాంటిది లేదు, వారి మీద నాకు ఇలాంటి ఇది లేదు. ఏ నాటికైనా మేము అంతా కూడా కలిసి ఉద్యమం చేసిన వాళ్ళమే. కానీ ఏ కారణం కోసమో మీరు దీన్ని ఒక తప్పుడు కనుక మేము కాకిలకని అన్నాం.
కానీ మీరు ఇచ్చిన దాంట్లో ట్రూగా లేదు, విశ్లేషించలేదు, ఏదో ఒక సంచలనం సృష్టించాలి అన్నట్టుగా ఉంది. కాబట్టి నేను అంతకంటే మీకంటే మాకు ఎక్కువ తెలుసు, నా నోటికి మీరు అర్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ దయచేసి ఏమండి మీకు ఉన్నదా చెప్పండి, నేను చెప్పి ఇన్ని చెప్పినా కూడా మీకు సైంటిఫిక్ రీజన్ ఉందనిపిస్తే ఉంది. నాకు నేను చెప్తూనే ఉన్నాను కదా, నేను అన్ని ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు. అయ్యా మీకు ఎలాంటి వివరాలు సిన్సియర్గా ప్రజల కోసం మేము చేస్తున్నాం కార్యక్రమం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా నన్ను పాత మీకు అనేకసార్లు మీరు ఢిల్లీ పిలిపించుకున్నా కదా, మీ సొంత విమానాల్లో పిలిపించుకున్నారు మీకు ఖర్చులు ఇచ్చి. మీ దామోదర రాజేశ్వర గారికి ఇంటికి 3 సార్లు వెళ్ళి నేను నోట్స్ ఇచ్చాను కదా. వాళ్ళని ఎంతో ఆప్యాయంగా చూస్తారు కదండి. వాళ్ళ కాదు, పొన్నాల లక్ష్మయ్య గారు అడుగుతున్నారు, సుదర్శన్ రెడ్డి గారు అడుగుతున్నారు. వాళ్ళకి తెలియదా? మరి వాళ్ళు నోరేమి ఎందుకండి? అంటే వాళ్ళు దాన్ని అంగీకరిస్తున్నట్టే కదా వాళ్ళు మాట్లాడుతుంది. నాకు అక్కడ పెయిన్ అవుతుంది. మీ టైంలో జరిగింది అనేక సార్లు. మీకు కృష్ణా డెల్టాకు ప్రాధాన్యత లేదు అన్నీ రాశాను నేను. చివరికి 2 ముఖ్యమంత్రులు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇది సార్ ఇది చాలా కాలం జరుగుతుంది సాంప్రదాయం, మీరు ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పండి, మనకు మీరు కావాలా, లేకపోతే మేము గవర్నమెంట్ మాకు ఉండదు అంటే మాట్లాడారు. అంటే కొన్ని సందర్భాలు రూల్స్ గురించి మాట్లాడరు వాళ్ళు. ఇక అవసరం అంతే జరగాల. అందుచేత థ్యాంక్ యూ వన్స్ అగైన్. మళ్ళీ మీకు ఇంకా ఉంటే బహిరంగ చర్చకు ఇవాళ మా ఇంజనీర్స్ ఉన్నారు, నేను ఉన్నాను, చర్చకు ఉన్నాను. ముఖ్య నాయకులు వారు చర్చించుకుందామని నాకు నేను చెప్పలేదు. ఐ కెనాట్ స్పీక్. మా మంత్రి గారు ఏం చేయబోతున్నారు, నేను ఎందుకు ఇంత నేను ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చిందంటే నా ఆరోగ్యం అంత బాగాలేకపోయినా మా మిత్రులు తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఇంజనీర్గానే కాదు, ఈ ఉద్యమంలో 2000 సంవత్సరాల నుంచి అంటే మొదటి నుంచి నేను ఉంటున్న వాళ్ళను ఈ వీళ్ళకు ఫ్రీ అవ్వాలి. కాబట్టి చెప్పండి ఎందుకు రాయండి. ఇప్పుడు నేను చెప్పేది తీసుకొస్తాను, మీరు రాసుకోండి. నేను సవాలు వేయను. వాళ్ళు ఎవరైనా బహిరంగ చర్చ ఎందుకండి, మీరు మీ ఇంటికి రమ్మని చెప్తారు కదా. ఎవరికైతే అనుమానం ఇదివరకు రాలేదా? ఇదివరకు ఎన్నిసార్లు పిలిచారు వాళ్ళు? ఇదివరకు దామోదర రాజేశ్వర గారి ఇంటికి ఇప్పుడు 4 సార్లు వెళ్ళాను, 2 సార్లు 3-4 సార్లు ఆయన పిలిచాను నన్ను. ఇప్పుడు నాకేం బేస్దాలు లేవు, నేను ఇవాళ అడ్వైజర్, నాకేం గొప్పతనం లేదు. ఆర్డినరీ మ్యాన్ నేను, మీ అందరికీ తెలుసు. అండ్ ఎవ్రీబడి ఫీల్స్ కంఫర్ట్ విత్ మీ, దే కమ్ టు మీ. అంటే దయచేసి ఇప్పటికి కూడా నేను మిత్రులకి సర్ది, నేను ఎన్నడూ బేస్దాలు పోయే మనిషి కాదు. కేంద్ర జనసంఘంలో పనిచేసేవాడిని. నేను ఇక్కడ 3 ఏళ్ళే పనిచేశాను. నా జీవితం అంతా కేంద్రంలోనే పనిచేశాను. కేంద్రంలో పనిచేసే వాళ్ళ గురించి మీకు చాలామంది తెలుసు. అంచేత నాకు తెలిసి 4 ముక్కలు నిజాలు మాట్లాడారు. నేను రాసింది నీళ్లు నిజాలు. స్టిల్ ఐ హోల్డ్ ఇట్, ఐ గో బై దట్. ఇప్పుడు నాకు ఏదో రాజకీయ ప్రయోజనాలు వచ్చేవి లేవు, దీనివల్ల నాకు ఏదో కితాబులు వచ్చేవి లేవు. ఈవేళ ఉన్నపడి చెప్పారు, నేను రాజకీయంగా వాళ్ళు చేసినట్టు విమర్శలు ప్రతి విమర్శలు దూరేవాడికి నాకు సంబంధం లేదు. ఈవేళ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది నీళ్లు నిధులు నియామకాల్లో అని రాష్ట్ర సంపాదించడం వాళ్ళ సహకారం వల్ల వచ్చింది. సహకారం కూడా లేదు అన్ను. కానీ అంత మీరు చేసిన వాళ్ళు ఈవేళ ఎందుకు ఇంత అసహనం ప్రదర్శిస్తూ అంత ఇదికర దుడుకుగా అంటే ఎందుకు? వీరి ఈ పెద్ద మనిషి కూడా తెలంగాణ విద్యావంతుల వేదికలో కోదండరాం వెంబడి అనేక సంవత్సరాలు తిరిగాడు. ఈవేళ అది ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి మినిస్టర్ గారి దగ్గర ఓఎస్డీగా ఉన్నాడు. అంత మాత్రం చేత దానికి బాధ్యత లేదా? ఒక తెలంగాణ పౌరుడిగా బాధ్యత లేదా? నాకు లేదా? అంటే మేము ఏది చేసినా తెలంగాణ ప్రజల కోసమే చేస్తామన్నది వాళ్ళకి అందరికీ తెలుసు. మా ఇంటికి వచ్చారు చాలామంది, తెలుసు. మా ఇల్లు చూసి తెలుస్తుంది వాళ్ళకి. అంటే నేను చెప్పడం ఏంటంటే ఏదో మాకు రాజకీయ ప్రయోజనానికి మేము చెప్పడం లేదు. ఈవిడ మా ప్రభుత్వం ఏం చేయదలుచుకునేదో విషయాలు నాకు దృష్టి మేరకు చెప్పాను. వాళ్ళు మార్చుకోవచ్చు ఏనాటికే. ఈవిడ 23వ తారీఖు నాడే మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఈ మేడిగడ్డ అవన్నీ స్టార్ట్ కావడానికి మాకు అడుగు పడబోతుంది, మరో అడుగు. దానికి మా ముఖ్యమంత్రి గారు పెడుతున్నారు, మేము పెడుతున్నాం, మా మంత్రి గారు పెడుతున్నారు. ఇట్లాంటి ఒక చిన్న, అది చాలా చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దీనికోసం ముఖ్యమంత్రి గారు 3వసారి వెళ్ళటం, మా ఇరిగేషన్ మినిస్టర్ గారు 6 సార్లు వెళ్ళటం, అధికారులు 8-10 సార్లు వెళ్ళటం. ఎందుకు? వాళ్ళు ఒప్పించాలా ఏదో ఒక. ఇదే పద్ధతిలో మేము పక్క రాష్ట్రమైన మా ఆంధ్ర రాష్ట్రంతో కూడా మనం కలిసి ఉండవలసిన వాళ్ళం. మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భంలో చెప్పారు, మనం కలిసి పనిచేద్దాం.
నీళ్లు కావాలా, మాకు నీళ్లు కావాలా. గోదావరిలో నీళ్లు ఉన్నాయి, వృధాగా పోతున్న సముద్ర జలాలు ఉన్నాయి, ఆ జలాలు మీరు ఉపయోగించుకోండి అని చెప్పాం. మంచిదంటారు, మళ్ళీ ఎక్కడికి వచ్చే మాకు అనేక అవరోధాలు సృష్టిస్తూ ఎన్నో అప్లికేషన్లు ఇస్తారు. ఇప్పుడు దానికి సమయం కాదు, దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.